ప్రియమైన దైవజనాంగమా, సోదరుడు చెప్పినట్టుగా ఆత్మీయ అంతరంగ స్వస్థత సదస్సు మనం ఏర్పాటు చేసుకున్న సదస్సు ఏంటి? ఆత్మీయ అంతరంగ స్వస్థత సదస్సు. నిజంగా ఈ దినాలలో చాలామందికి ఇది అవసరం, చాలా ముఖ్యం, చాలా అవసరం, చాలా విలువైంది కూడా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చిందే మనిషిని స్వస్థపరచడానికి. అందులో ఎలాంటి సందేహం లేదు. మీరు వింటున్నది నిజమే. మరొకసారి గుర్తు చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిందే ఎందుకు? మనిషిని స్వస్థపరచడానికి. కానీ స్వస్థపరచడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని ఒకే కోణంలో ప్రపంచం అర్థం చేసుకుంది వ్రాయబడిన ప్రవచనాన్ని ఒక దృష్టికోణంలో మాత్రమే చూడడాన్ని బట్టి. యాక్చువల్లీ బైబిల్లో బహుళార్థ సాధక ప్రయోజనాలు కలిగినటువంటి ప్రొఫెసీస్ చెప్పబడ్డాయి, ప్రవచనాలు. అది యెషయా ప్రవచించిన, ఇర్మియా గారు ప్రవచించిన, యెహెజ్కేలు గారు ప్రవచించిన, దానియేలు గారు ప్రవచించిన ఈ ప్రవచనాలన్నిటి సారం ఏంటంటే ఒకే మాటతో 2-3 విషయాల మీద ప్రజలకు అవగాహన కల్పించటం. మాట ఒక్కటే, ఆ సర్పపు కాటు నుంచి విడుదల పొందుతాడట. అంటే ఆ విషం నుంచి విడుదల పొందుతాడు. విషం పోద్ది, విషం పోయి అందులో నుంచి విడుదల పొంది మరలా ఆరోగ్యవంతుడు అవుతాడు అనేది దేవుని యొక్క కాన్సెప్ట్ అక్కడ. అదే విషయాన్ని కొత్త నిబంధనకు వచ్చాక దేంతో ముడిపెట్టాడు? యోహాను సువార్తలో శిలువ మరణంతో ముడిపెట్టాడు. అదే విషయం సేమ్. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఆ సర్పాన్ని అనగా ఎత్తడి సర్పాన్ని ఎవరైతే నిదానించి చూశారో వాళ్ళు ఎలాగైతే బ్రతికారో, ఇప్పుడు యేసు ప్రభువును నిదానించి చూసిన వాళ్ళు కూడా ఏమవుతారు? బ్రతుకుతారు. అంటే ఒక విషయంలో నుండి బహుళమైన విషయాలను నేర్పించటం, దాన్నే బహుళ అర్థ సాధక ప్రయోజనాలు. అందుకే పాత నిబంధనలో ఛాయగా ఉందట, కొత్త నిబంధనలో అదే ఏమైందట? నిజస్వరూపముగా ప్రత్యక్షమైంది. అర్థమైంది కదా? సో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చింది ఖచ్చితంగా స్వస్థపరచడానికే. ఎంతమంది నమ్ముతున్నారు? ప్లీజ్ చెప్పాలి. ఎంతమంది నమ్ముతున్నారు? ఎస్, అందరు నమ్ముతున్నారు. క్రైస్తవులు అందరూ నమ్ముతున్నారు. అది పచ్చి నిజం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మనిషిని ఏం చేయడానికి? స్వస్థపరచడానికి. అయితే ఆ స్వస్థత ఏ విధమైన స్వస్థత? ఎలాంటి స్వస్థత? మనుష్యులకి ఇష్టమైన స్వస్థత, దేవునికి ఇష్టమైన స్వస్థత. ఇదేంటిది? ఇది స్వస్థత అంటేనే మనుషులకి ఇష్టం కదా, మళ్ళీ అందులో దేవునికి ఇష్టమైన స్వస్థత కూడా ఉంటుందా? మీకు డౌట్ రావచ్చు. స్వస్థత అంటే మనిషికి ఇష్టమా, దేవునికి ఇష్టమా? యాక్చువల్లీ మామూలుగా మీకు అర్థమైన భాషలో చెప్పండి. స్వస్థత అంటే మనిషికి ఇష్టమా, దేవునికి ఇష్టమా? మనిషికే ఇష్టం. ఎక్కువ ఇష్టం మనిషికి. అది మనిషికి ఇష్టమైన స్వస్థత. మరి దేవునికి ఇష్టమైన స్వస్థత ఏంటి? దేవునికి ఇష్టమైన స్వస్థత కూడా ఉంటుందా? ఉంటుంది. ఇప్పుడు దేవునికి ఇష్టమైన స్వస్థత కోసం దేవుడు ఎదురు చూస్తుంటే మనిషికి ఇష్టమైన స్వస్థత కోసం మనిషి ఎదురు చూస్తున్నాడు. అక్కడ వచ్చింది చిక్కు. దేవునికి ఇష్టమైన స్వస్థత కోసం దేవుడు ఆశపడుతున్నాడు, ఈ విధంగా వెళ్ళి స్వస్థపరచబడితే బాగుండని. మనిషి ఏమో తనకిష్టమైన స్వస్థత కోసం తాను ఎదురు చూస్తున్నాడు, ఈ విధంగా నేను స్వస్థపరచబడితే బాగుండు అని. అర్థమైందా? రైట్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని ఎలా యెషయా భక్తుడు పరిచయం చేస్తున్నాడు ఆనాడున్న యోధ సమాజానికి, ఆనాడున్న ఇశ్రాయేల్ సమాజానికి అనేది మీరు చూడగలిగితే, యెషయా గ్రంథంలో వ్రాయబడినటువంటి పురాతన కాలపు ప్రవచనాలను మనం ధ్యానించబోతున్నాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం, దాదాపుగా క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల క్రిందట వ్రాయబడినటువంటి మహాప్రవక్త అయిన యెషయా గారు రచించిన దివ్య గ్రంథమే యెషయా గ్రంథం. దీనికి సంబంధించినటువంటి పురాతత్వ శాస్త్రవేత్తల దగ్గర పురాతన వ్రాతప్రతులు నేటికి అందుబాటులో ఉన్నాయి. అర్థమవుతుందా? సో అలాంటి ఒక దివ్యమైన ప్రవచన గ్రంథాన్ని అతిపెద్ద ప్రవక్తలలో ఒకరైన యెషయా గారు రచించారు పరిశుద్ధాత్మ ప్రేరణతో. ఆయన రచించినటువంటి దివ్య గ్రంథంలో
ఆయన పలికినటువంటి ప్రతి ప్రవచనం కూడా చాలా అత్యద్భుతమైంది. మీరు గ్రంథ పరిశీలనకు పూనుకుంటే ఎప్పుడో పూర్వం ఒక వ్యక్తి రాసినట్టుగా ఖచ్చితంగా అచ్చుగుద్దినట్టు కాలగమనంలో సంభవిస్తోంది అంటే ఖచ్చితంగా దాని వెనక దేవుడున్నాడు అని అర్థం చేసుకోవాలి. మొన్నటి వరకు చూడండి, పలానా సంవత్సరంలో యుగాంతం అయిపోద్ది, పలానా సంవత్సరంలో మనుషులు చచ్చిపోతారు, పలానా సంవత్సరంలో ఇంకోటి వచ్చేస్తుంది, అలా వచ్చేస్తుంది అని మనుషులు భయపెట్టేవారు. జరిగాయా? జరగలా. అంటే జరగలేదంటే దాని అర్థం ఏంటి? దీని వెనక ఎవరున్నారు? దేవుడు ఉన్నాడా, మనుషులు ఉన్నారా? మనుషులు ఉన్నారని అర్థం. మనుషులు ఉంటే వాళ్ళు అన్నవి జరగవు, వాళ్ళు భయపెట్టినట్టుగా ఏమీ జరగదు. అదుగు ఏదో పెద్ద గ్రహశాఖలం వచ్చిందట, భూమిని డేకొట్టబోతుందట, భూమి పేలిపోద్దట, ఎప్పటి నుంచో వింటున్నాం ఈ గాసిప్స్ అన్నీ. వాటిని చూసి భయపడిన వాళ్ళు ఉన్నారు. పాశ్చాత్య దేశాల్లో అయితే ఆస్తులను అమ్ముకుని తినేసాడట ఒక ఆయన. ఎందుకు? రేపు ఎలాగ అందరం చచ్చిపోతాం కదా అని దొరికినోడి దగ్గర అప్పులు చేసేసి ఈయనకున్నదేమో అమ్మేసి మొత్తం అంతా పప్పు చింతకాయ చేసాడు, ఎప్పటిదప్పుడు నాశనం చేసాడు. తీరా చూస్తే ఎండ్ ఆఫ్ ద డే ఎండ్ అవ్వలేదు. ఎండ్ అవ్వకపోగా ఈయనకి ముందుకు ఎటు వెళ్ళాలో దారి దొరకలేదు. చాలా ఉంటాయన్నమాట. ఏదైనా సరే దేవుడు చెప్పింది అయితే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మనుషులు చెప్పిన దాన్ని మనం నమ్మడానికి వీలు లేదు. భవిష్యత్తును గురించి దేవుడే చెప్పాలి. మనుషులతో అంటాడు ఆయన, రేపేమి సంభవించునో మీరు ఎరుగరు అంటాడు ఆయన. మరి రేపేమి సంభవించునో ఎవరు క్లియర్గా చెప్పగలరు? ఎస్, దేవుడు ఒక్కడే క్లియర్గా చెప్పగలడు. ఆయనకు ఆ సామర్థ్యం ఉంది. ఆయన భవిష్యజ్ఞాని, సర్వకాల సర్వావస్థల యందు ఉన్నవాడు, సర్వము ఎరిగినవాడు, సర్వజ్ఞాని. గనుక భవిష్యత్తు చెప్పాలి అంటే దేవుడు మాత్రమే చెప్పగలరు, మానవులు చెప్పలేరు. సో దేవుడు అంత శక్తివంతుడు గనుక యెషయా గారి ద్వారా ముందుగా ప్రవచింపజేశాడు. ఎంత ముందుగా అట? యేసు ప్రభు వారి పరిచయం యెషయా గారి ద్వారా 700 సంవత్సరాల ముందు జరుగుతుందండి పరిచయం. ఎంత వింత, ఎంత గొప్ప వింత ఇది! ఎన్ని సంవత్సరాల ముందు? 700 సంవత్సరాల ముందు. 700 సంవత్సరాల తర్వాత రాబోయే ఆ మహనీయుని కొరకు ప్రవచిస్తున్నాడు ఈ ప్రవక్త. దట్ వాస్ ద వండర్. అది అద్భుతం. అంటే చాలా అద్భుతం. అది నిజంగా చూసినట్టు రాస్తున్నాడు, పరిశుద్ధాత్మ ప్రేరణతో చూసినట్టు, జరగబోయేది ఇదే అన్నట్టు. అంత ఖచ్చితత్వంతో వ్రాయబడ్డ లేఖనాలు. ఇంత ఖచ్చితత్వం, ఇంత ఖచ్చితమైన ప్రవచనాలు మరే ఇతర గ్రంథాలకు లేవు అంటే అతిశయోక్తి కాదు. అంత గొప్ప దివ్య గ్రంథమే ది బైబిల్. ఎస్. సో కాబట్టి ఒకసారి చూద్దాం 53వ అధ్యాయం యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఫస్ట్ లైన్లోనే ఒక మాట అన్నాడు, మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మాడు అంటే ఎవరు నమ్మలేదట. యెషయా గారు ముత్తుకుంటున్నా ఎవరు పట్టించుకోలేదట. ఎవరు నమ్మెను? నెక్స్ట్, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడిను. బాగా అర్థం చేసుకోవాలి పెద్దలు, చిన్నలు, వృద్ధులు, తమ్ముళ్ళు, చెల్లెమ్మలు, అక్కలు, అన్నలు అందరూ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎవనికి బయలుపరచబడిను అంటే ఎవరికి అర్థం కాలేదు, ఎవరు నమ్మలేదు. అయితే మూడో వచనం చూడండి. అతడు తృణీకరింపబడ్డాడు. దేవుని యొద్ద నుండి పంపబడిన దైవకుమారుడు మానవుల చేత తిరస్కారానికి గురయ్యాడు, తృణీకరింపబడ్డాడు, విసర్జింపబడ్డాడు, వ్యసనాక్రాంతుడుగా, వ్యాధిని అనుభవించిన వాడుగా, మనుష్యులు చూడనొల్లని వాడుగా ఉన్నాడు. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతన్ని, అది కథ, ఏం చేయలేదట? ఎన్నిక చేయలేదంటే మెస్సియాగా అంగీకరించలేదు. ఎస్, ఇతనే మెస్సియా అని అంగీకరించడానికి యోధ సమాజానికి అంతటికీ కూడా పెయింట్ వేసి ఉంటుంది, అక్కడ పలానా లెటర్స్ రాసి ఉంటాయి, పలానా బోర్డు పెట్టి ఉంటుంది, పెయింట్ వేసి ఉంటుంది, అక్కడ పలానా లెటర్స్ రాసి ఉంటాయి, పలానా బోర్డు పెట్టి ఉంటుంది, చెట్టు ఉంటుంది, పొట్టు ఉంటుంది, మెట్టు ఉంటుంది. చెప్పవా? అడ్రస్ ఇచ్చేటప్పుడు చెప్తాం కదా. ఇన్ ద సేమ్ సెన్స్ యెషయా గారు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అడ్రస్ ఇస్తున్నారు. ఎవరికి? యోధ జాతికి. ఏమిచ్చారు? యేసుక్రీస్తు ప్రభు వారి అడ్రస్. ఆయన అడ్రస్ చేసి చెప్తున్నారు ఇక్కడ. ఎస్, ఆయన అడ్రస్ చేసి చెప్తున్నారు ఇక్కడ. మీరు 53వ అధ్యాయం అంతా చదవండి. యేసుక్రీస్తుని అడ్రస్ చేస్తూ ఏం రాస్తున్నాడు? ఆయన ప్రవచనాలు రాస్తున్నాడు. ఎన్ని సంవత్సరాల ముందు? అది నోట్ చేసి పెట్టుకోండి. ఎన్ని సంవత్సరాల ముందు? 700 సంవత్సరాలు. 700 years అంటే మాటలు కాదు, చాలా ఎక్కువ.
అదొక సుదీర్ఘకాలం, అదొక సుదీర్ఘకాలం. పైన కూడా ఉన్నారా? నాకు కనబడట్లేదు. రైట్, సంతోషం. అదొక సుదీర్ఘకాలం. ఆ సుదీర్ఘకాలాన్ని గురించి ప్రస్తావిస్తూ చక్కగా రాస్తున్నాడు అనమాట ప్రవక్త, చక్కగా రాస్తున్నాడు. రైట్, ఇక్కడ ఏమన్నాడంటే నిశ్చయముగా అతడు మన రోగములను భరించాడు. భరించటం అంటే అర్థం ఏంటి? రోగాలు భరించటం అంటే అర్థం ఏంటి? ఇక మీదట నీ బాధ్యత నేను భరిస్తున్నానంటే అర్థం ఏంటి? తీసేసుకున్నావు అంటే ఇక నాకు లేదు బరువు, నీకే. అప్పుడప్పుడు చూడండి, పెళ్ళైన తర్వాత అమ్మాయిని తీసుకొచ్చి చిన్న చేతిలో పట్టుకొని అబ్బాయి చేతిలో పెట్టేసి తండ్రి ఏమంటాడు? నాయనా, మా అమ్మాయిని నీ చేతుల్లో పెడుతున్నా, ఇక నీదే బాధ్యత, నీదే భారము, ఇన్నాళ్ళు నేను మోసా, ఇప్పుడు నీకు అప్పగిస్తున్నా, ఇక మీదట ఎవరు మోయాలి? నువ్వు మోయాలరా నాయనా అని అల్లుడికి మామగారు అప్పగింతలు పెడతాడు. అప్పగింతలు అంటారు వాటిని, బాధ్యతలు అప్పగించటం. ఇన్ ద సేమ్ సెన్స్ భరించటం, అప్పగించటం అంటే భరించటం. ఇక మీదట నేను భరిస్తాను అంటే తీసేసుకుంటున్నాను అని అర్థం. అతడు మన రోగములను భరించెను. ఎలాగా? నిశ్చయముగా. ఎలాగా? నిశ్చయముగా అంటే ఖచ్చితంగా నీ రోగాన్ని యేసుప్రభు ఏం చేస్తాడట? తీసేసుకుంటాడు. అంటే తీసేసుకుంటాడంటే అర్థం ఏంటి? నువ్వు వదిలేస్తే ఆయన నీ నుండి ఆ శాపాన్ని, ఆ పాపాన్ని, ఆ రోగాన్ని తీసేసుకుంటాడు. అది ఇంకో మైక్ మారుస్తారా? రైట్, అది ప్రవచనం. యెషయా గారు చెప్తున్నారు, మన రోగాలు అతడు భరిస్తాడు. రెండోది, మన వ్యసనాలను వహిస్తాడు. ఇది ప్రవచనం, అడ్రస్ చేస్తూ చెప్పేటువంటి ప్రవచనం యేసుప్రభు వారిని. నెక్స్ట్, ఆయనను ఎంత చేసినా కూడా అంటే నీ రోగం భరించాక కూడా, నీ వ్యసనాన్ని వహించాక కూడా, నీ శాపాన్ని తీసుకున్నాక కూడా, నీ పాపాన్ని తీసుకున్నాక కూడా నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో కూడా చెప్తున్నాడు అక్కడ. అంటే యూదులు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారట? అయినను మొత్తబడిన వానిగాను, దేవుడి వలన బాధింపబడిన శిక్షార్హుడిగాను, లేదా శాపగ్రస్తుడిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచుతాం. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడతాడు, మన దోషాలను బట్టి అతడు నల్లగొట్టబడతాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడుతుంది, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఇక్కడ 2 పాయింట్స్ ఒకే రెఫరెన్స్లో, అంటే 4-5 రెఫరెన్సెస్లో 2 పాయింట్స్ మనకి కనబడుతున్నాయి. ఫస్ట్ లైన్ 4వ వచనం, ఫస్ట్ లైన్ రాసుకోండి. ఏంటది? నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. 5వ వచనం లాస్ట్ లైన్ రాసుకోండి. ఏంటది? అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. 2 రాసుకున్నారా? లేదా అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ లైన్ ఏంటంటే నిశ్చయముగా అతడు మన రోగాలు భరిస్తాడు. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఈ 2 మీరు దగ్గర పెట్టుకుని ఆలోచన చేయండి. ఇందులో మానవుడు కోరుకున్న స్వస్థత కనబడుతుంది, దేవుడు కోరుకుంటున్న స్వస్థత కనబడుతుంది. ఇది మానవుడు కోరుకుంటున్న స్వస్థత ఏంటి? దేవుడు కోరుకుంటున్న స్వస్థత ఏంటి? మానవుడు కోరుకుంటున్న స్వస్థత యేసుప్రభు ఎలా ఇచ్చాడు? దేవుడు కోరుకుంటున్న స్వస్థత యేసుప్రభు ఎలా ఇచ్చాడు? ఈ 2 కూడా యెషయా ప్రవక్త చెప్పేశాడు, ఆల్రెడీ చెప్పేశాడు. నాడు ఇశ్రాయేలీలు సరిగా అర్థం చేసుకోలేదు, నేటికి మనం అర్థం చేసుకోకపోతే మనం ఫెయిల్యూర్గా మిగిలిపోతాం దేవుని ఎదుట. అలా ఉండిపోకూడదు. నేను ఒకటే చెప్తాను, బైబిల్ అనేది ఒక సబ్జెక్ట్ అయితే యు ఆర్ ఎ స్టూడెంట్. నా పాయింట్ అర్థమైందా మీకు? బైబిల్ ఈజ్ ఏ సబ్జెక్ట్, వీఆర్ ఆల్ స్టూడెంట్స్. అర్థమైందా? ఈ సబ్జెక్ట్ని ఎంత బాగా నేర్చుకుంటే అంత బాగా మనం దేవుని ఎదుట పాస్ అవుతాం, ర్యాంక్ సంపాదించుకుంటాం. ఈ సబ్జెక్ట్లో మనం డెప్త్కి వెళ్ళాలి తప్ప ఈ సబ్జెక్ట్లో మనం డౌట్ఫుల్ క్యాండిడేట్స్లో మిగిలిపోకూడదు. అర్థమైందా? ఈ సబ్జెక్ట్లో మనం ఎక్కడికి వెళ్ళాలి? డెప్త్కి వెళ్ళాలి. అంటే
ప్రవక్తలు ప్రవచించినటువంటి సందర్భాలలో మొట్టమొదటి సందర్భం, అతడు మన రోగాలు భరిస్తాడు. ఇది మీకు క్రొత్త నిబంధనలో ఎక్కడ దీని గురించి మెన్షన్ చేశాడో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త క్రొత్త నిబంధనలో ఎక్కడ దీని గురించి మెన్షన్ చేశాడో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము 16 నుంచి చూద్దాం. 16 నుంచి చూద్దాం, అందరూ చూడాలి. సాయంకాలం అయిపోయిందట. జనులు దయ్యాలు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొచ్చారు. ఆయన మాట వల్ల దయ్యాలను వెళ్ళగొడుతూ రోగుల నెలను స్వస్థపరిచాను. రోగుల నెలను ఏం చేశాను? స్వస్థపరిచాను. పాయింట్ నెంబర్ 1, 4వ వచనంలో, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4వ వచనంలో మనం ఏదైతే చదువుకున్నామో పరిశుద్ధాత్ముడు క్లియర్గా మనల్ని అక్కడికి తీసుకొచ్చి ఆపుతున్నాడు, నూతన నిబంధనలో మెన్షన్ చేసి. అంటే యెషయా చెప్పింది, మత్తయి చెప్పింది ఒకదాని గురించే. ఇదిగో ఇది జరుగుతుందని ఆనాడు 700 సంవత్సరాల ముందు యెషయా భక్తుడు చెప్పాడు అని ఇక్కడ గ్రంథకర్త కోట్ చేస్తున్నాడు. మీరు రెండింటిని జాగ్రత్తగా చూసుకోండి. ఏం చెప్తున్నాడు అక్కడ? అందువలన ఆయనే మన బలహీనతలు వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. ఏమాయను? నెరవేరెను. అంటే యేసు ప్రభు చేసినటువంటి ఆ యునిక్ స్వస్థత అది చాలా యూనిక్గా ఉంటుంది. ఎందుకంటే ఏదైతే కళ్ళ ముందు కనబడుతుందో అది మటుమాయం అయిపోద్ది, ఉండదు ఇంకా. అందులో మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఈరోజు. జాగ్రత్తగా చూడండి. లూకా సువార్తలో ఒక వివరణ ఉంది, దానికి సంబంధించినటువంటి ఒక వివరణ. లూకా సువార్తలో ఒక వివరణ ఉంది. ఏంటిది? ఇప్పుడు 460 BCలో, క్రీస్తుకు పూర్వం 460లో హిపోక్రైట్స్ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన చాలా గొప్ప ఆయుర్వేద వైద్య నిపుణుడు. చరిత్రలో చాలా గొప్ప ఆయుర్వేద వైద్య నిపుణుడు. చాలా విషయాల మీద పరిశోధన చేసి ఆయుర్వేద శాస్త్రానికి సంబంధించినటువంటి ఎన్నో విషయాలను ప్రపంచానికి నేర్పించాడు. ఎందుకు అతన్ని ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అంటారు. వైద్య శాస్త్ర పితామహుడు, వైద్య శాస్త్ర పితామహుడు అంటారు ఆయన్ని. రైట్, ఫాదర్ ఆఫ్ మెడిసిన్. సో ఈయన రాసినటువంటి గ్రంథాలు ఆ రోజుల్లో చాలామందికి వైద్యం చేయడానికి వైద్య శాస్త్రంలో చాలా విరివిగా ఉపయోగపడేవి. ఈ హిపోక్రైట్స్ కంటే ముందు కింగ్ సాల్మన్ దేవుని జ్ఞానాన్ని పొందుకొని ఆయుర్వేద జీవన విజ్ఞానానికి సంబంధించినటువంటి చాలా పుస్తకాలు రచిస్తే తన దగ్గర పెట్టుకుంటే అనేక ప్రాంతాల నుండి రాజులు, భూపతులు, అధిపతులు వచ్చి ఆయన దగ్గర నేర్చుకుని కాపీ కొట్టి వెళ్ళిపోయేవారు. అందులో శాపదేశపురాణి కూడా ఉంది. చాలామంది భూపతులు వచ్చి సొలొమోను గారి దగ్గర పాండిత్యం నేర్చుకుని వాళ్ళ దేశాలకు తిరిగి వెళ్ళిపోయేవారు. ఆ విధంగా హిపోక్రైట్స్ కంటే ముందే లెబానోన్లోని దేవదారు వృక్షం మొదలుకొని గోడలో మొలిచే హిస్సోపు మొక్క వరకు దేన్ని వదలకుండా ఏది దేనికి పనికొస్తుందో దైవజ్ఞానంతో రచించిన వాడే జ్ఞాని అయిన సొలొమోను. అన్నిటి గురించి శాస్త్రాలన్నీ రాశాడు. రాజుల గ్రంథంలో మీకు ఆ వివరణ ఉంటుంది. నేను టూకీగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, జాగ్రత్తగా వినండి. సో ఆ తర్వాత ఈ హిపోక్రైట్స్ వచ్చాడు. వీళ్ళందరూ వైద్యులందరూ కూడా ఆ వైద్య శాస్త్రాన్ని అధ్యయనం చేసి అప్పటికి వాళ్ళకున్న జ్ఞానం చొప్పున ఆనాటి ప్రజలకు వైద్యం చేసేవారు. అందులో ఒక వైద్యుడు ఉండేవాడు, చాలా యథార్థవంతుడు, నీతిమంతుడు. ఆ వైద్యుడు వైద్య రంగంలో అత్యంత పేరెన్నిక గన్నవాడు చరిత్రలో. హిపోక్రైట్స్ తర్వాత చరిత్రలో అత్యంత పేరెన్నిక గన్న వైద్యుడు ఉన్నాడు. ఆ వైద్యుడు కళ్ళారా యేసుక్రీస్తు ప్రభువు చేస్తున్న కార్యాలు చూసి వైద్య రంగాన్ని విడిచిపెట్టి సువార్థికుడిగా మారిపోయాడు. అర్థమైందా? తాను చేస్తున్న ఆ వైద్యాన్ని పక్కన పెట్టి, అంటే విడిచిపెట్టి అంటే మానేశాడని కాదు, పక్కన పెట్టేసి సువార్థికుడిగా మారిపోయి యేసుక్రీస్తు ప్రభువును ప్రకటించటం, ఆయనను గూర్చి వ్రాయటం మొదలుపెట్టాడు.
అతను ఎవరు అనుకుంటున్నారు? ఎస్, వైద్యుడైన లూకా. లూకా ఆయన వైద్యుడు. ఎందుకు లూకా గారు యేసు ప్రభువుని అంత ఇష్టపడ్డారంటే, ఆ రోజుల్లో చాలా భయంకరమైన వ్యాధులు దాదాపుగా ఒక 6 ఉండేవి. ఆ 6 అత్యంత ప్రమాదకరమైనది టాప్ పొజిషన్లో ఉండేది ఏదైనా ఉంది అంటే అత్యంత బాధ, ఆనాటి వైద్యులకు సవాలు విసిరినటువంటి రోగం, ఆనాటి వైద్యులు చేతులెత్తేసినటువంటి రోగం. పెద్ద పెద్దోళ్లే, డెన్మార్క్ రాణి ఆ వ్యాధితో చచ్చిపోయింది, సీజర్ అగస్టస్ ఆ వ్యాధితో చచ్చిపోయాడు, ఇంకా చాలామంది రోమా అధిపతులు, చక్రవర్తులు ఆ వ్యాధితోనే చచ్చిపోయారు. అంతెందుకు, ప్రముఖ జ్యోతిశాస్త్ర పితామహుడుగా పేరుగాంచినటువంటి, మీ అందరికీ తెలుసు జ్యోతిశాస్త్ర పితామహుడు ఎవరు అని చరిత్రను అడిగితే చరిత్రలో చెప్తారు నోస్ట్రడామస్ అని. ఆ నోస్ట్రడామస్ కూడా అదే వ్యాధితో చచ్చిపోయాడు, చరిత్ర చెప్తోంది. అలాంటి ఒక భయానకమైన వ్యాధి ఆనాడు వైద్యులకే సవాలు విసిరింది. ఆ రోమన్ ఎంపైర్స్ కూడా చాలామంది ఆ వ్యాధి బారిన పడి చచ్చిపోయారు. ఆ వ్యాధి వస్తే బ్రతికుండగా చావును, నరకాన్ని కళ్ళతో చూడడం అన్నమాట. బ్రతికుండగా కళ్ళతో నరకాన్ని చూడటం. అలాంటి భయానకమైన వ్యాధి, అలాంటి ఇబ్బందికరమైన వ్యాధి, అలాంటి శ్రమతో కూడుకున్నటువంటి వ్యాధికున్న పేరు జలోదర వ్యాధి. జలోదర వ్యాధి అంటే అర్థం ఏంటంటే, పొట్ట మొత్తం చీము నెత్తురు లాంటి ఒక ద్రవంతో నిండిపోద్ది. మీకు అర్థమైందా? ఉబ్బిపోయి, ఇలా పొట్ట ఉబ్బిపోయి కణజాలాలు మొత్తం ఫ్లూయిడ్తో మిక్స్ అయిపోతాయి. ఆ కణజాలాలు మొత్తం ఫ్లూయిడ్తో నిండిపోయి పొట్ట బాగా ఉబ్బరంగా మారిపోద్ది అనమాట. అంటే బాగిలాగా ఫ్రంట్కి తన్ని పెట్టేసినట్టు, చేతులు కాళ్ళు కూడా ఇలా లావుగా అయిపోయి ఇలా నొక్కితే చాలు. చూడండి, అప్పుడప్పుడు గర్భిణీ స్త్రీలకి నీరు పట్టేసి చూసారు ఒళ్ళంతా. షుగర్ బైట్స్ అని గర్భిణీ స్త్రీలకి ఇలా ఇలా టచ్ చేసాం అనుకోండి, ఏమవుతుంది? చొట్టబడుతుంది నొక్కితే, అంటే చర్మం లోపలికి ఏమైపోద్ది? నొక్కినట్టు అయిపోద్ది. అలాంటి దానిలో ఈ జలోదర వ్యాధి అనేది ఎంత ప్రమాదకరమైందంటే, ఆ రోజుల్లో డ్రాప్సీ అని పిలిచేవారు. అలాంటి ఒక ప్రమాదకరమైన వ్యాధి జలోదర వ్యాధి. దానికి మందు లేదు, ఆ రోజుల్లో ఏం వాడినా మందు లేదు. అలాగని తాత్కాలిక నివారణ కూడా లేని దినాలు అది. తాత్కాలిక నివారణ కూడా లేదు. ఒకవేళ పట్టుబుపోయి నీరు ఎక్కువైపోతే చిన్న చిన్న రంధ్రాలు, సూదులతో రంధ్రాలు చేసి ఆ చీము, నెత్తురు, ఆ రసి బయటికి తెచ్చేవారట. ఆ రోజుల్లో ఏమైనా అనస్థీషియా ఉందేటి? లేదు. కనీసం తిమ్మిరి ఇవ్వడానికి ఏమైనా ఉందా? లేదు కదా. చచ్చినట్టు సూదులతో ఏం చేయాలి? పొడవాలి, రంధ్రాలు చేయాలి. ఆ సూదులతో రంధ్రాలు చేస్తే వాటర్ బయటికి డ్రాప్గా వచ్చేది. అలా లోపల పుడుతూ ఉండేది, బయటికి వస్తూ ఉండేది. బ్రతుకుండగానే నరకం చూసేవారు. అలాంటి భయానకమైన వ్యాధి. అందరూ భయపడిపోయేవారు అనమాట. అమ్మో, ఈ వ్యాధి వస్తుందంటే చాలా భయం. లోకాకు కూడా అదొక పెద్ద టార్గెట్. ఏం చేయగలడు? ఎవరైనా వచ్చి లోకా గారు వైద్యం చేయండి, జలోదర రోగంతో బాధపడుతున్నానంటే తన దగ్గర ఉన్న పసర మందులు, ఆ మందులు, ఈ మందులో ఇచ్చేవాడు. అంతే తప్ప పూర్తిగా దాన్ని నయం చేయటం ఎవరి వల్ల కాదు. అంత ప్రమాదకరమైందనమాట ఈ ఎడిమా అనేటువంటి ఈ జలోదర వ్యాధి. జలోదర రోగము అన్నాడు బైబిల్లో. లోకాసు వార్తలో దాని గురించి లోకా ఏమి రాశాడు? లోకాసు వార్త 14వ అధ్యాయంలో జలోదర వ్యాధి అని రాస్తాడు దాని గురించి. ఆ ఫ్లూయిడ్ అది ఎందుకు వస్తుందంటే ఎవరికి తెలియదు సరైన కారణాలు. కిడ్నీ ఫెయిల్ అయిపోవడం వల్ల జలోదర వ్యాధి రావచ్చట, లివర్ ఫెయిల్యూర్ వల్ల రావచ్చట, నాడీ వ్యవస్థ ఫెయిల్యూర్ వల్ల రావచ్చట. ఇక రకరకాల కారణాలు చెప్తారు అది రావడానికి గల కారణాలు. ఇప్పుడు ఎడిమా అంటున్నారు దాన్ని. సో ఇప్పుడంటే 18వ శతాబ్దం తర్వాత కొంతవరకు మందులు వచ్చాయి, 19వ శతాబ్దంలో కొంతవరకు మందులు వచ్చాయి. ఇప్పుడంటే కొంచెం వైద్యం ఉంది. అంతకుముందు ఏ వైద్యం లేదు దానికి. చాలా బాధ, నరక యాతన, బతుకుండగానే నరకం చూసేటువంటి రోగం అది. స్క్రీన్ మీద ఏమైనా చూపించగలరా ఫోటో? అవదా? టైం పడుద్దా? పెయింట్ వేస్తున్నారా ఇంది? రైట్. సో ఆ పొట్ట భాగం మొత్తం ఉబ్బిపోయి ఈ ఊపిరితిత్తులు నొక్కేస్తుంటే, ఫ్లూయిడ్ ఎక్కువైపోయి ఊపిరితిత్తులు నొక్కేస్తుంటే
ఆ పొట్టబుపోయినోడికి ఊపిరి ఆడదన్నమాట సరిగా, లంగ్స్ సరిగా పనిచేయవు. ఎందుకంటే చుట్టూతా ఏం పట్టేస్తుంది? నీరు పట్టేస్తుంది. అందుకే పేరే ఏంటి? జల ఉదరము. అంటే అర్థం ఏంటి? జల ఉదరం అంటే ఏంటి? నీరు పట్టేసిన పొట్టని వాడుక భాషలో కదా, నీరు పట్టేసిన పొట్ట. దీనికి సంబంధించి టేసన్ అని ఒక చరిత్రకారుడు ఒక పుస్తకం రాశాడు. అంటే గ్రీకుల నమ్మకాలకు సంబంధించి ఒక పుస్తకం రాశాడు. ఎంత విచిత్రంగా ఉంటుందంటే, ఈ గ్రీకుల నమ్మకాలకు సంబంధించిన పుస్తకం పేరు అడ్రస్ టు ద గ్రీక్స్. ఆ బుక్ పేరు ఏంటి? అడ్రస్ టు ద గ్రీక్స్ అనే పుస్తకం రాశాడు. అందులో గ్రీకులకు చాలా పురాణాలు ఉంటాయి, గ్రీకులకు చాలా కథలు ఉంటాయి. మైథాలజీ, గ్రీక్ మైథాలజీ అంటారు దాన్ని. ఆ గ్రీక్ మైథాలజీలో రకరకాల మూఢనమ్మకాలు ఉండేవి. ఆ రకరకాల మూఢనమ్మకాలలో ఈ ఎడిమా అనే వ్యాధి వస్తేనట, ఈ ఎడిమా అనే వ్యాధి వస్తే ఆవు పేడ పొట్టకు పూసుకోవాలి అనే ఒక నమ్మకం ఉండేది. హెరాక్లైటస్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన తత్వవేత్త, గ్రీకు తత్వవేత్త. ఈ గ్రీకు తత్వవేత్త ఏం చేశారంటే ఆ వ్యాధి బారిన పడ్డాడు. ఆ వ్యాధి బారిన పడి, నేను గ్రీకు తత్వవేత్తను కదా, నేను ఎన్నో పుస్తకాలు రాశాను కదా, నేను చెప్పింది నేను చేయకపోతే బాగోదని చెప్పి మొత్తం ఆవు పేడ తెచ్చుకుని ఒళ్ళంతా పూసుకున్నాడు. అది ఏమైందంటే పొట్టకు బాగా టైట్గా పట్టేసి పిడకలు ఎండిపోయినట్టుగా ఎండిపోయి చర్మాన్ని మరింత దగ్గరికి నొక్కేసి ముక్కలు గుడ్డ చిరిగిపోతే అలా ముక్కలైపోద్దో, చీకిపోయిన గుడ్డ ముక్క అలా ముక్కలుగా శరీరం రాలిపోయి చచ్చిపోయాడు అతను. హిస్టరీ చెప్తున్నటువంటి సత్యం ఇదంతా కూడా. ఇన్ఫెక్ట్ అయిపోయి బాడీ మొత్తం చచ్చిపోయాడు. ఇప్పుడు కూడా ఆవు పేడ తినేటోళ్ళు అది మనకు నార్త్లో కనబడతారు. డైరెక్ట్ వేడివేడి ఆవు పేడ చపాతీలో ముంచుకు తింటారు కొంతమంది. మళ్ళీ అదేదో పెద్ద గొప్ప పని అన్నట్టు మనకి ఫేస్బుక్లో వీడియోలు అప్లోడ్ చేస్తారు, చూడండి మేము ఎంత ఘనకార్యం చేస్తున్నాం అన్నట్టు. ఒక దౌర్భాగ్యులారా, బ్యాక్టీరియా బట్టి చచ్చిపోతారా నాయన. అది తినేది కదా, అది తినగా అది వచ్చిన వ్యర్థం. అదే వద్దని బయటికి గెంటేసుకుంది. నువ్వు కావాలని తీసి తింటున్నావు. నువ్వు దానికి అక్కర్లేదనుకున్న వ్యర్థం అది. నువ్వు కావాలని తింటున్నావు, దానివల్ల ఏమి ప్రయోజనాలు ఉండవు. కావాలనుకుంటే మీరు ఏ డాక్టర్ అయినా అడగండి, ఏ శాస్త్రవేత్తనైనా అడగండి. ఏమంటే ఆవు పేడ తింటే ఉంటే వెళ్ళి అడగండి, ఏమండి ఆవు పేడ తింటే ఆరోగ్యం వస్తుందండి అంటే రాదంటాడు. ఈ విషయం చెప్పాను అనుకోండి, కొంతమంది అంటారు కదా, ఇంకేముంది నోటుకొచ్చింది మాడతారు. ఇంకా నోటుకొచ్చిన అర్థం చేసుకునే పరిస్థితి లేదు ఈరోజు సమాజంలో. గుడ్డెద్దు చేలో పడ్డట్టు అందరూ పోతే పోవాలి అంతే. అతను కూడా ఏం చేశాడట, ఈ టేసన్ రాస్తున్నటువంటి వ్యక్తి పూసుకున్నాడట. పూసుకుంటే స్వస్థత వచ్చిందా? రాలా, చచ్చిపోయాడు. అలాంటి పరిస్థితిలో ఇప్పుడు దాని గురించి మీకు పరిచయం అయిపోయిందిగా. ఇప్పుడు చూడండి, లోకాసు వార్త 14వ అధ్యాయం మొదటి వచనం. లోకాసు వార్త 14వ అధ్యాయం మొదటి వచనం. డ్రాప్సీ అనేటువంటి ఆ వ్యాధి విశృంఖలత్వం చేస్తున్నటువంటి దినాలలో విశ్రాంతి దినమున ఆయన భోజనం చేయుటకు పరిచయుల అధికారులలో ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు, మీరు గమనించండి, యేసు ప్రభువుకి శత్రువులు ఎవరైనా ఉన్నారో ఆ రోజుల్లో అంటే శాస్త్రులు, పరిచయులు. శత్రువు ఇంటికి భోజనానికి వెళ్ళే గొప్ప క్యారెక్టర్ యేసు ప్రభుది. అర్థమైందా? పరిచయుడు ఎందుకు పిలిచాడు? తన స్టేటస్ చూపించుకుని యేసు ప్రభుని అవమానించడానికి పిలుస్తాడు. అధికారులు వీళ్ళందరూ భోజనానికి ఎందుకు పిలిచేవారంటే, మా స్టేటస్ ఇది, మా ఇంటికి ఎవరు పిలిచినా రావాల్సిందే అన్నట్టు. ఆయనేమో పెద్ద సెలబ్రిటీ ఆ రోజుల్లో. ఫుల్గా జన సమూహాలు ఆయన్ని ఏం చేసేవారు? వెంబడించేవారు. భోజనానికి పిలిచారు, వెళ్ళాడు. నేను రానంటే చేయగలిగింది ఏమీ లేదు, అయినా వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే వారికి బుద్ధి చెప్పడం కోసం వెళ్ళాడు. అర్థమైందా? ఇప్పుడు ఆయన ద్వేషిస్తున్న వాళ్ళతో కూడా కలిసి యేసుప్రభు ఏం చేశాడు? భోజనం చేశాడు. అది యేసుప్రభు గొప్పతనం. అర్థమైందా? రైట్. అక్కడ వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, ఆయన ఏమి చేయను అని వారు ఆయనను కనిపెట్టుచుండ్రి. ఎందుకు? ఆ రోజు ఏ దినమట? విశ్రాంతి దినం. అప్పుడు జలోదర రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉండెను. ఇప్పటివరకు మనం ఏదైతే చెప్పుకున్నామో, ఇప్పటివరకు మనం ఎవరి గురించి అయితే మాట్లాడుకున్నామో, ఆయన వారి ఎదుట ఉండెను. వచ్చిందా? అదిగో చూడండి, జలోదర రోగం అంటే అలా ఉంటుంది. పొట్ట మొత్తం వాటర్తో నిండిపోద్ది. నేనేమైనా పక్క తప్పుకున్నా? కనబడుతుందా? బాగానే అందరికీ బాగా కనబడుతుందా? దాన్ని అలా ఆ వాటర్ తీసేసిన తర్వాత పొట్ట అలా వేలాడిపోయినట్టు అయిపోద్ది.
అలా అని అది అలా ఉండిపోద్ది అనుకోకండి, మళ్ళీ రావచ్చు. బట్ ఇప్పుడంటే అడ్వాన్స్ టెక్నాలజీ, మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి. పూర్వం ఏమీ లేవు, చచ్చిపోయేవారు. ఆ పొట్ట కన్నాలు పెడుతూ ఉంటే ఆ వాటర్ అలా కొంచెం కొంచెం డ్రాప్లెట్స్గా పడుతూ చచ్చిపోయేవారు అనమాట. చాలా భయంకరమైన బాధ. కాళ్ళు చేతులు ముఖంతో సహా అంతా ఉబ్బిపోయి నీరు పట్టేసి మనిషి చచ్చిపోవడం అనమాట. చాలా చండాలమైన రోగం ఇది, చాలా భయానకమైన రోగం. ఇప్పుడు అప్పుడప్పుడు చూడండి, కొంచెం కాళ్ళు ఉబ్బిపోయిన వాళ్ళు నడుస్తుంటేనే మనకు వాళ్ళని చూస్తే ఏమవుతుంది? జాలేస్తుంది కదా, అయ్యో పాపం అనిపిస్తుందా? అనిపిస్తుందా? అలాంటిది అంత దుస్థితి అనుభవించేటువంటి దినాలు ఆ రోజుల్లో. మీకు అర్థమైంది అనుకుంటున్నాను, జస్ట్ మీ ఇన్ఫర్మేషన్ కోసం చూపించాం అది. రైట్. సో ఇంక వీళ్ళని ఇలా పొడిచి ఇంకా చచ్చిపోవడం, ఎలాగా? నీరు కారడం, ఇన్ఫెక్షన్ అయిపోవడం. ఇప్పుడు సూత్తో పొడిస్తే ఏమవుద్ది? ఇన్ఫెక్ట్ అయిపోద్ది. ఆ రోజుల్లో యాంటీబయాటిక్స్ ఏమైనా ఉన్నాయా? అంతా పసర్ల మీద నడాలి, అంతా నాటు మందుల మీద నడాలి. ఇప్పుడు నాటు మందులు వర్కౌట్ అవుతాయంటే అన్ని రోగాలకి? ఏదో కొన్ని రోగాలకు అవుతాయి. అందుకే పూర్వం మరణాల సంఖ్య ఎక్కువ ఉండేది, ఇప్పుడు కొంత తగ్గింది. పూర్వంతో పోల్చుకుంటే ఇప్పుడు కొంత తగ్గింది. ఎందుకు తగ్గింది? అడ్వాన్స్ మెడికేషన్ వచ్చేసింది కాబట్టి, టెక్నాలజీ పెరిగింది కాబట్టి. అర్థమైందా? ఈ వైద్య రంగం అభివృద్ధి చెందింది కాబట్టి కొంతవరకు నియంత్రించగలుగుతున్నారు. ఏదేమైనా సరే ఆ రోజుల్లో మరి ఛాలెంజింగ్గా యేసుప్రభు వారు వెళ్ళి కూర్చున్నారు. జలోదర రోగం గల వ్యక్తి ఎదురుగా ఉన్నాడు. ఇప్పుడు యేసుప్రభు వారు క్వశ్చన్ రైజ్ చేశారు. పరిసైడ్ ఇంట్లో క్వశ్చన్ రైజ్ చేశారు. ఏమనంటే, విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అన్యాయమా? మీరు చెప్పండి. విశ్రాంతి దినాన్న ఏ పని చేయకూడదు, ఆజ్ఞ. నడవదగినంత దూరం మాత్రమే నడవాలి, ఎక్కువ దూరం నడవకూడదు, ఆజ్ఞ. విశ్రాంతి దినాన పొలలేరినా కూడా ఏం చేశారట? వాళ్ళు కొట్టి చంపేశారంటే శిక్ష విధించారు, ఆజ్ఞ. ఎవరి ద్వారా ఇవ్వబడింది ఆజ్ఞ? మోజెస్ గారి ద్వారా ఇవ్వబడింది పాత నిబంధన చట్టంలో. అలాంటి టైంలో విశ్రాంతి దినాన స్వస్థపరచటం న్యాయమా అన్యాయమా అని అడుగుతున్నాడంటే, వాక్యం ఒక పక్క, యేసుప్రభు ఒక పక్క ఉన్నట్టు వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. వాక్యమే యేసుప్రభు అన్న సంగతి వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే, వాక్యం ఏం చెప్తుంది? విశ్రాంతి దినాన ఏ పని చేయకూడదని చెప్తుంది. ఏ పని చేయకూడదు, అది స్వస్థత, ఇంకోట వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏ పని చేయకూడదని పాత నిబంధనలో మోజెస్ ద్వారా దేవుడు ఆజ్ఞాపించాడు. ఈయనొచ్చి ఈ పక్కన నిలబడి ఏమంటున్నాడు? విశ్రాంతి దినాన స్వస్థపరచడం న్యాయమా అన్యాయమా అని మనల్ని క్వశ్చన్ చేస్తున్నాడు. ఈయన మనల్ని అడిగినట్టు లేదు, వాక్యాన్ని అడిగినట్టు ఉంది అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యారు. వాళ్ళు ఫీల్ అయ్యి ఒక్కసారిగా డిక్లేర్ చేశారు. ఏమని? యేసు ప్రభు మోజెస్కి, ఓల్డ్ లాకి, దేవుని చట్టానికి వ్యతిరేకం. ఈయన ఎలా మెస్సియా అవుతాడు? ధర్మశాస్త్రాన్ని గౌరవించని వ్యక్తి, ధర్మశాస్త్రానికి లోబడని వ్యక్తి ఈయన ఎలాగా మెస్సియా అవుతాడు అని వాళ్ళు అర్థం చేసుకున్నారు. అలా అర్థం చేసుకుని యేసు ప్రభువుని ద్వేషించడం మొదలుపెట్టారు. చిన్న అపార్థం ఒక మనిషిని ఎలా చూపిస్తుంది అంటే, మనకి దెయ్యంలా చూపిస్తుంది. అంటే మంచోళ్ళు కూడా అపార్థాల వల్ల ఎలా కనబడతారు? మనకి చెడ్డోళ్ళకి కనబడతారు. ఒకరోజు హైదరాబాద్లో ఒక అబ్బాయి యవనస్తుడు వచ్చి నన్ను పట్టుకుని బోరుని ఏడుపు. ఏ నాయన ఏమైంది, ఎందుకు అలా ఏడుస్తున్నావు అంటే, అన్న ఐఎమ్ రియల్లీ సారీ అన్న, నన్ను క్షమించండి అన్న అంటే, ఏమనాయన ఏమైంది, నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు, నేను ఎందుకు క్షమించాలి నిన్ను అని అడిగితే అప్పుడు చెప్పాడు, అన్న ఫేస్బుక్లో మీ గురించి నేను ఫేక్ అకౌంట్ పెట్టి చాలా బ్యాడ్ పోస్టులు పెట్టానన్నా అన్నాడు. ఏ నాయన ఎందుకు పెట్టావు? ఎవరన్నా డబ్బులు ఇచ్చారా ఏంది నీకు? ఎందుకు అలా పెట్టు? నేను ఎప్పుడు చూడలేదే నిన్ను అంటే, మీకు తెలియకపోవచ్చు అన్న, నేను చాలా పెట్టానన్నా, చాలా చెడ్డగా మీ గురించి బూతులు తిడుతూ రాసేవాడిని అన్న, నన్ను క్షమించండి అన్న, నేను అపార్థం చేసుకున్నానన్నా అన్నాడు. అప్పుడు నేను దగ్గర తీసుకుని హత్తుకుని, లేదు తమ్ముడు, ఐ లవ్ యూ, నేను నియమించబడిందే మీలాంటి వాళ్ళ కోసం, దేవుడు నన్ను ఎన్నుకున్నదే మీలాంటి వాళ్ళందరినీ సంపాదించి ఆయన దగ్గరికి చేర్చడం కోసం. మన ఇద్దరం దేవుని బిడ్డలం, నా ద్వారా నువ్వు సత్యాన్ని తెలుసుకుంటే నాకు అంతకంటే కావాల్సింది ఏం లేదు, నాకు అసలు తెలియదు, నేను ఎప్పుడు చూడలేదంటే, లేదన్నా క్షమించానని ఒక మాట చెప్పండి అంటున్నాడు. అసలు నాకు తెలియదంటే నేను ఎలా క్షమిస్తాను రా నాయన? నువ్వు పెట్టింది ఏది నేను చూడడం లేదు, నాకు తెలియలేదు, నా దగ్గర రాను లేదు, కానీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఓకే, నాకు అసలు నీ మీద ఏమీ లేనప్పుడు మళ్ళీ క్షమించడం ఏంటి కొత్తగా అని చెప్పాను. సో ఆనందంగా వెళ్ళిపోయాడు ఆ తమ్ముడు. ఇప్పుడు ఈ లైవ్ చూస్తూ ఉంటాడు, ఖచ్చితంగా ఆనందపడతాడు, అన్న నన్ను మళ్ళీ గుర్తు చేసుకున్నారు అని. రైట్. ఇక నా పాయింట్ ఏంటంటే, యేసు ప్రభువుని చాలామంది చిన్న కోణంలో అపార్థం చేసేసుకున్నారు. చిన్నది ఆయన అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఆయన చెప్పింది కరెక్టే.
విశ్రాంతి దినాన స్వస్థపరచడం న్యాయమా కాదా అంటే దేవుని దృష్టికి అది న్యాయమే. ఎందుకంటే కనికరమునే కోరుచున్నాను కానీ ఏం కోరట్లేదు, బలిని కోరట్లేదు. వచనాలు మనిషిని సంస్కరించడానికి తప్ప మనిషిని బలి చేయడానికి కాదు. అర్థమైందా? మనిషిని సంస్కరించడానికి దేవుని వాక్యం తప్ప మనిషిని నాశనం చేయడానికి దేవుని వాక్యం కాదు. ఆజ్ఞ మనిషిని సంస్కరించడానికి, బలి చేయడానికి కాదు. అందుకే కనికరమునే కోరుచున్నాను కానీ ఏం కోరట్లేదు, బలిని కోరట్లేదు అని చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేశారు. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పారు. సరే, మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే అప్పుడు అడిగిన తర్వాత ధర్మశాస్త్రోపదేశకులకు పరిసయ్యులను అడుగగా వారు ఏం చేశారట? చూడండి అక్కడ ఏం రాయబడింది. వారు ఓరకుండిరి, 4వ వచనం, లోకాసు వార్త 14వ అధ్యాయము 4వ వచనం ఏముంది అక్కడ? వారిని అడుగగా, ధర్మశాస్త్రోపదేశకుల్ని పరిసయ్యుల్ని అడుగగా వారు ఓరకుండిరి అంటే అర్థం ఏంటి? ఇంకా అలా మౌనంగా ఉండిపోయారు. ఎందుకు మౌనంగా ఉండిపోయారు తెలుసా? ఎటు చెప్పినా ఈయన ముక్కుకు గాలం వేసి లాక్కొచ్చి అక్కడ కూర్చుని పెడతారు. ఈయనతో వాదించగలిగేంత జ్ఞానం వాళ్ళకి లేదు, ఈయనతో డిబేట్ చేసి గెలవగలిగేంత సత్తా వాళ్ళకి లేదు. అందుకే వాళ్ళు ఇంక అంతే అలా మౌనంగా ఉన్నారట, ఏం మాట్లాడలేక. ఒకవేళ మాట్లాడదామని చాలాసార్లు ట్రై చేశారు. ఎన్నిసార్లు ట్రై చేసినా ఆయన డామినేట్ చేయగలిగేటువంటి సబ్జెక్ట్ వీళ్ళ దగ్గర లేదు. అందుకే ఇంక మౌనం అయిపోయి ఆయన గురించి జనాల్లో చెడ్డ ప్రచారం చేయడం మొదలెట్టారు వీళ్ళు. ఆయన గురించి జనాల్లో చెడు ప్రచారాలు చేస్తూ శాస్త్రులు పరిసయ్యులు ఆయనకు వ్యతిరేకంగా పనిచేయడం మొదలుపెట్టారు. రైట్, ఇప్పుడు చూడండి కిందకి ఏమన్నాడంటే ఆయన, అప్పుడు ఆయన వానిని చేరదీసి, ఇది మిరాకిల్ అంటే ఏం చేసి చేరదీశాడట. ఆ జలోదర రోగం గలవాని ఏం చేశాడట? చేరదీశాడంట, దగ్గరికి తీసుకున్నాడట. దగ్గర తీసుకుని ఏం చేశాడు? వానిని స్వస్థపరిచి పంపించేశాడట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయనను స్వస్థపరిచి ఏం చేశాడట? పంపించేశాడు. పంపించేయడం అంటే ఏంటి? ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసినటువంటి ఆ పిక్చర్లో ఎలాగైతే ఉన్నారో అలాంటి ఒక దేహం కాస్త ఎలా మారిపోయింది? ఒక పసిపిల్లవాని దేహం వల్ల. చూడండి, అది ఒక ఇమేజ్ మీకు చూపిస్తున్నాడు స్క్రీన్ మీద. అంటే 6 దినాలలో ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు అలా ఉండేవారనమాట. అంత పెద్ద బాణపొట్ట, అంత పెద్ద కాళ్ళు, ప్రతి చోట రంధ్రాలు, కాళ్ళకి రంధ్రాలు, పొట్టకి రంధ్రాలు. అలా రంధ్రాల్లో నుండి చీము నెత్తురు బయటకు వస్తూ ఉండేది. అంటే లోపల తయారవుతూ ఉండేది, బయటికి పోతూ ఉండేది. ఒక పక్క ఈగలు ముసురుతూ రసి, చీము నెత్తురు, భయంకరమైన వాసన, దుర్వాసన. అలాంటి పరిస్థితులు ఉండేటువంటి దుర్దినాలు అవి. మీరు గమనించాలి జాగ్రత్తగా. ఇప్పుడు ఇలాంటి వ్యక్తిని స్వస్థపరచడం అంటే అర్థం ఏంటి? చెప్పండి, స్వస్థపరచడం అంటే అర్థం ఏంటి? అతను ఈ వ్యాధి రాకముందు ఎలా ఉన్నాడో అంత అందమైన దేహంతో, అంత స్వచ్ఛమైన దేహంతో, అంత కాంతివంతమైన మంచి దేహంతో పంపించడం అంటే ఒరిజినల్ స్ట్రక్చర్ మళ్ళీ ఇచ్చేయడం అనమాట. ఒరిజినల్ స్ట్రక్చర్ మళ్ళీ అతనికి ఇచ్చేయడం, ఆ పూర్వ వైభవాన్ని మళ్ళీ అతనికి ఇచ్చేయడం. ఎంత టైంలో చెప్పాలమ్మా? ఎంత టైంలో? విత్ ఇన్ సెకండ్స్లో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోద్ది. అది కాస్త ఆరోగ్యకరమైన దేహం అయిపోద్ది అనమాట. అర్థమైందా? అది మ్యాజిక్ కదా ఒక రకంగా. ఏ మ్యాజిక్? దేవుని మ్యాజిక్. అందుకే దాన్ని మ్యాజిక్ అనకూడదు, ఏమనాలి? మిరాకిల్ అనాలి. దట్ ఈస్ ద మెయిన్ వర్డ్, దట్ ఈస్ ద కరెక్ట్ వర్డ్. ఏమనాలి? జనం చూసే వాళ్ళకి ఆశ్చర్యపోతారు. ఏంటిది? పొట్టేమైంది? మాయమైపోయింది. ఈ కాళ్ళు వాపులు ఉండేవి ఏమయ్యాయి? మాయమైపోయాయి. ఆ రంధ్రాలు ఉండాలిగా, లోపల నుంచి చీము నెత్తురు రావాలిగా, ఏమైంది? మాయమైపోయింది. అంటే ఈ జలోదర రోగాన్ని ఎవరు భరించేశారు? యెషయా చెప్పినట్టుగా ఎవరు భరించేశారు? యేసు ప్రభు భరించేశారు. అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను
వహించెను. తీసేసుకున్నాడు. నీ దగ్గర నుంచి ఆయన తీసేసుకున్నాడు. నీ దగ్గర నుంచి ఆయన తీసేసుకుని నేను సంపూర్ణంగా ఏం చేశాడు? స్వస్థపరిచి ఆరోగ్యవంతునిగా చేసి పడేశాడు విత్ ఇన్ సెకండ్స్లో. అందరికీ మైండ్ పోయింది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ మైండ్ పోయింది. ముఖ్యంగా మైండ్ పోయిన వాళ్ళలో లోకా కూడా ఒకడు. ఎందుకు లోకాకి ఎందుకు మైండ్ పోద్ది? నాయనా, ఈ రోగం ఓడొస్తుంటే హడలెత్తిపోయేటోడిని, నాకు తెలిసి ఈ రోగానికి ఏమి లేదు, మందు లేదు, ఎంత ట్రై చేసినా, ఎన్ని రకాల మూలికలు తెచ్చినా, ఎన్ని రకాల అయ్యే చేసి పసర్లు పూసినా తొలగించలేని ప్రమాదకరమైన రోగాన్ని ఒక మాటతో నీకు స్వస్థత కలుగును గాక అనగానే ఏమైపోయాడు? స్వస్థపడిపోయాడు. పసిపిల్లవాడి దేహం వలె ఒక స్వచ్ఛమైన అందమైన ఆకృతి, ఒక మృదువైన దేహం, అందమైన చర్మం, కాంతివంతమైన దేహం, మొత్తం అంతా కొత్తగా వచ్చేసింది. ఫ్రెష్గా అమ్మ కడుపులో నుంచి బిడ్డ బయటకు వస్తే ఎలా ఉంటాడో అలాగే ఎలా ఉన్నాడట ఈ అబ్బాయి? జలదర రోగం కలిగిన వ్యక్తి ఫ్రెష్గా అయిపోయాడు. షాక్ అయిపోయారు. అలాంటి ఒక అద్భుతాన్ని యేసు ప్రభు చేసి చూపించాడు. దాన్ని అనాలి అద్భుతం అని. దేని అనాలి అద్భుతం అని? అది అద్భుతం అంటే. దేని పడితే దానికి అద్భుతం అని పేరు పెట్టకుండా మీకు పుణ్యం ఉంటుంది. ఏది పడితే అది అద్భుతం కాదమ్మా. ఈ మధ్యకాలంలో అందరూ అది అద్భుతం, ఇది అద్భుతం, అక్కడ అద్భుతం, ఇక్కడ అద్భుతం అంటే ఇది. ఇలాంటిది ఎక్కడ జరిగినా కూడా దాన్ని ఏమనొచ్చు? అద్భుతం అనొచ్చు, తప్పులేదు. అద్భుతము ఆ పదాన్ని చులకన చేసేయకండి. ఆ పదాన్ని ఏం చేయొద్దు? చులకన చేసేయొద్దు. నేను అదే చెప్తున్నా. ఆ పదాన్ని చులకన చేయొద్దు. ఆ పదాన్ని అలాగే ఉండనివ్వండి. అది యేసు ప్రభువు గొప్పతనం. దాన్ని అలాగే ఉండనివ్వండి. దాన్ని ఆ స్థాయిలో కనబడితే ఆ పదం వాడండి. ఆ స్థాయిలో కనబడని ప్రతిదానికి మీరు ఆ పదాన్ని ఏం చేయొద్దు? వాడొద్దు. అద్భుతం అంటే అది. విత్ ఇన్ సెకండ్స్లో పదార్థంలో మార్పు రావడం, ఆ స్ట్రక్చర్లో మార్పు రావడం, కళ్ళతో చూస్తూ ఉండగా చూపు మరల్చలేదు. మ్యాజిక్లు చేసేవాడు కూడా గుడ్డగప్పుతుంటాడు, అవునా కదా? మ్యాజిక్ చేసేవాడు ఏం చేస్తాడు? గుడ్డగప్పి ఒక బ్లాక్ క్లాత్ తీసుకొచ్చి ఇలా ఆడించి వెనకనేదో చేస్తాడు. ఆ గుడ్డ ఇలా అన్నప్పుడు మీరు అలా చూస్తూ ఉంటారు. మీ కళ్ళకు మాయ చేసి కనికట్టు అంతే టక్మని వెనకన మారుస్తాడు. అప్పుడు ఈ గుడ్డెలా ఓపెన్ చేయగానే అర్రే అనుకుంటాం మనం. దట్ ఈస్ కాల్డ్ మ్యాజిక్. అర్థమైందా? కానీ యేసుప్రభు వారు ఏ గుడ్డ కప్పలా. యేసుప్రభు వారు ఏం చేసినా కళ్ళు ఓపెన్ అయి ఉండగా, అందరూ చూస్తూ ఉండగా వాళ్ళ కళ్ళ ముందు ఆ ఆకృతిలో అలా మార్పు తీసుకొచ్చారు. దాన్ని ఏమనాలి? దాన్ని మిరాకిల్ అనాలి, ఆశ్చర్యకార్యం అనాలి, అద్భుత కార్యం అనాలి. ఈ అద్భుతం ఎందుకు అంటే నువ్వు కోరుకున్న స్వస్థత నీకు ఇచ్చాడా లేదా? ఇచ్చాడా? మనిషి కోరుకున్న స్వస్థత మనిషికి దేవుడు ఇచ్చేశాడు. ఆయన కళ్ళ ముందు తిరుగుతున్నంత కాలం మనిషి కోరుకున్న స్వస్థత మనిషికి ఇస్తూ పోయాడు. అందుకే చూడండి, మీరు మత్తయి కానీ, మార్కు కానీ, లోకా కానీ, యోహాను కానీ సువార్తలు రచించారు. వాళ్ళు ఎవరు రాసినా కూడా యేసు ప్రభువు పలానా ఆమెను స్వస్థపరచలేక ఇంటికి పంపివేసెను. ఎక్కడైనా ఒక వచనం కనబడుతుందా? కనబడదు. యేసు ప్రభువుకు శక్తి సరిపోక, అమ్మా 1 వారం వస్తే అవదమ్మా, 7 వారాలు రామ్మా అని చెప్పెను. ఎక్కడనుందా? ఆయన శక్తికి టైం కావాలా? యేసుప్రభు వారి శక్తికి టైం కావాలా? నో టైం. అప్పటికప్పుడు ఆన్ ద స్పాట్లో చేసి ఇచ్చి పంపించేస్తాడు. దట్ ఈజ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎక్కడా కూడా ఆయన టైం తీసుకోలేదు. ఎక్కడా కూడా మళ్ళీ రామ్మా అని చెప్పలేదు. ఇంకో మాట మీకు చెప్పనా? వచ్చిన వాళ్ళలో మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు. అదే మాదిరిగా వచ్చిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయినా సరే,
స్వస్థపరిచి పంపించాడండి మన యేసుప్రభు. ఎంత గొప్ప దేవుడు చూడండి, ఎంత గొప్ప దేవుని కుమారుడు చూడండి. వచ్చిన వాళ్ళందరినీ ఏం చేశాడు? స్వస్థపరిచి పంపించాడు తప్ప ఖాళీ లేదు వెళ్ళిపో అని కానీ, ఇప్పుడు అవ్వదు కొన్నాళ్ళ తర్వాత రా అని కానీ, నేను చేయలేకపోతున్నానని కానీ, నా వల్ల కాదని కానీ అనలేదు. ఎందుకంటే ప్రవచనం నెరవేరాలి. మనుష్యులు కోరుకున్న స్వస్థత మనుషులకి ఇచ్చేసి దేవుడు కోరుకున్న స్వస్థత వాళ్ళను పొందమని అడగాలి. అర్థమైంది ఇప్పుడు మీకు? మనుష్యులు కోరుకున్న స్వస్థత మనుషులకి ఇచ్చేసి ఇప్పుడు దేవుడు కోరుకున్న స్వస్థత వైపుగా వాళ్ళను తీసుకొని రావాలి. ఆ స్వస్థత పొందమని వాళ్ళకి తెలియజెప్పాలి. ఆ స్వస్థత వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు చివరి వచనం, యెషయా గారు ప్రవచించిన ప్రవచనంలో 5వ వచనంలో 53:5లో చివరి మాట ఏమనుంది? అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. రెండో వెర్షన్ ఇది. ఫస్ట్ వెర్షన్ మనం చూసేసాం. ఆయన మన రోగములను భరించెను. అది ఎక్కడ? మత్తయి సువార్తలో ఆల్రెడీ కోట్ చేశాడు, మీకు అది కూడా రెఫరెన్స్ చూపించాను. ఇప్పుడు 5వ వచనంలో చివరి మాట చదువుతున్నాం. అదే యెషయా గ్రంథకర్త 2 విషయాలు చెప్పాడు. ఒకటి, ఆయన భరించిన రోగాలు, ఏ రోగం వదలకుండా అన్ని రోగాలు ఏం చేశాడు? ఆయన భరించాడు. ఆన్ ద స్పాట్లో వాళ్ళకి ఏమి ఇచ్చాడు? కొత్త శరీరాలు ఇచ్చాడు. ఎందుకంటే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు కాబట్టి. ఈ దేహాలన్నీ కలిగించింది ఎవరు? ప్రభువే. కొత్త దేహాలు ఇవ్వాలన్నా కూడా ఆయన ఇవ్వగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, ఇచ్చేసాడు. రైట్. ఇప్పుడు రెండో పాయింట్కి వెళ్తున్నాం. ఆ రెండో పాయింట్ ఏంటంటే ఆయన పొందిన దెబ్బల చేత కలిగేటువంటి స్వస్థత. ఆయన పొందిన దెబ్బల చేత కలిగేటువంటి స్వస్థత అనగానే కొంచెం విచిత్రంగా అనిపించట్లేదు మీకు? ఇప్పుడు మొదటి స్వస్థతకి దెబ్బలు ఏమైనా పొందాడా? చెప్పాలి, మీరే చెప్పాలి. జలోదర రోగం తీయటానికి యేసుప్రభు వాళ్ళు దెబ్బలు తిన్నారా? తినలేదు. కుష్టు వ్యాధిని పోగొట్టడానికి యేసుప్రభు వారు దెబ్బలు తిన్నారా? లేదు. పక్షవాయువు అనే రోగాన్ని పోగొట్టడానికి యేసుప్రభు వారు ఏమైనా దెబ్బలు తిన్నారా? లేదు. పేతురత్త జ్వరంతో పడున్నప్పుడు ఏమైనా యేసుప్రభు వారు దెబ్బలు తిని ఆమెను స్వస్థపరిచారా? లేదు. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న ఆమెను స్వస్థపరచడానికి యేసుప్రభు వారు ఏమైనా కొరడా దెబ్బలు తిన్నారా? లేదు. 18 ఏళ్ల నుంచి నడువు వంగిపోయి బలహీనపరిచే దెయ్యం బట్టిన ఆమెను స్వస్థపరచడానికి యేసుప్రభు వారు ఏమైనా కొరడా దెబ్బలు, ముళ్ళ కిరీటం భరించాల్సి వచ్చిందా? లేదు. శాననే దయ్యాలు బట్టి తన ఒళ్ళంతా గాయాలు చేసుకుంటూ శ్మశానాల్లో సమాధుల్లో బడి తిరుగుతున్నటువంటి వ్యక్తిని స్వస్థపరచడానికి యేసుప్రభు వారైనా ఉమ్మివేతలు భరించి ఒళ్ళంతా నాగటి చాళ్ల వలె చీల్పించుకోవాల్సినటువంటి అవసరత ఏర్పడిందా? లేదు. మరి ఏ దెబ్బల వల్ల స్వస్థత కలుగుతోంది? అది ఏ స్వస్థత? ఎప్పుడైనా ఆలోచించారా మీరు? 2 కలిపి కలగూర వంటకం చేశారా? 2 కలిపి కలగూర వంటకం చేశారు కానీ అవును కదా, ఆయన దెబ్బలు పొందితే మనకు స్వస్థత రావడం ఏంటి? స్వస్థత రావడానికి దెబ్బలు పొందడానికి సంబంధం ఏముంది? ఆయన ఎంతో మందిని ఏం చేశాడు? ఆయన బ్రతుకు కాలంలో స్వస్థపరిచేశాడు. అపోస్తలులకు కూడా శక్తినిచ్చి ఏం చేయమన్నాడు? స్వస్థపరచమన్నాడు. ఆన్ ద స్పాట్లో రోగాలు ఏమైపోయాయి? మటువయమైపోయాయి. కొత్త అవయవాలు వచ్చాయి. మోగోడికి నోరు వచ్చింది, గుడ్డోడికి ఏమొచ్చాయి? కళ్ళు వచ్చాయి. అంత బాగుంది కదా. దీనికి దెబ్బలకు సంబంధం ఏంటంటే ఇది వేరే టాపిక్, అది వేరే టాపిక్. ఒకే అధ్యాయంలో పై క్రింది వచనాలలో యెషయా పొందుపరిచిన విధానం చూస్తుంటేనే చాలా అద్భుతం అనిపిస్తుంది. ఇది అర్థమైతే ఈరోజు క్రైస్తవ్యం ఎంతో బాగుపడేది. ఇది టైటిల్ కూడా అందుకే అలా పెట్టాను, ఆత్మీయ అంతరంగ స్వస్థత సదస్సు. ఇక మీదట వైజాగ్లో ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి, మీరు వస్తూ ఉండండి. ఎందుకు ఈ విషయాన్ని ఇంత ఘంటాపదంగా చెప్తున్నానంటే ఈ స్వస్థత కోసం యేసుప్రభు దెబ్బలు తిన్నాడు. ఈ స్వస్థత కోసం యేసుప్రభు ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. ఈ స్వస్థత కోసం యేసుక్రీస్తు ఒళ్ళంతా గాయాలు 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 పచ్చి పుండ్లైపోయాయి. ఈ స్వస్థత కోసమే ఆయన ఉమ్మివేతలు భరించాడు. ఈ స్వస్థత కోసమే ఆయన మేకులు, కాళ్ళలో చేతుల్లో మేకులు దిగ్గొట్టించుకున్నాడు. ఈ స్వస్థత కోసమే ఆయన వీపు మీద పిడిగుద్దులు గుద్దించుకున్నాడు.
ఈ స్వస్థత కోసమే ఆయన భారమైన సిలువను కలువరి కొండ వరకు మోసాడు. ఈ స్వస్థత కోసమే ఆయన ఎన్నో అనరాని మాటలు అనిపించుకున్నాడు. ఈ స్వస్థత కోసం ఆయన ఎండబాధ భరించాడు. ఈ స్వస్థత కోసం తనలో ఉన్న ప్రతి రక్తపు బొట్టు నేల కార్చాడు. కానీ రోజు ఎంత బాధ వస్తుందంటే నాకు ఒక్కోసారి ఏడుపు వస్తుంది. ఈ స్వస్థత కోసం యేసుప్రభువుని ఆశ్రయించే వాళ్ళ సంఖ్య తగ్గుతోంది. శరీర స్వస్థత కోసమే యేసుప్రభు వైపు చూసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. అది బాధపడాల్సిన విషయం తప్ప ఆనందపడవలసిన విషయం కాదు. అసలు మనం ప్రకటించాల్సినదే ఇది. అత్యంత అవసరం ఇది. మనం ఇది మర్చిపోతే ఆయన ఎందుకు వచ్చాడు ఇక్కడికి? మీకు ఇంకో మాట చెప్పనా? తెగించి చెప్తున్నాను వినండి. ప్రభు రాయించలేదు కానీ నేను తెగించి చెప్తున్నా. అదేంటంటే, జలోదర రోగాన్ని స్వస్థపరచడానికి యేసు ప్రభు పరలోకం నుంచి ఈ భూలోకానికి రావాల్సిన అవసరత లేదని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు చెప్పండి? మీరేమంటారు చెప్పండి? ఎస్. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మాటతో ప్రకృతిని కలిగించిన దేవుడికి పరలోకం నుంచి ఒక మాటతో జలోదర రోగాన్ని పోగొట్టడం పెద్ద విషయమా? కాదు. యేసుప్రభు వారి స్వస్థతలన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి తెలుసా మీకు? అన్ని సందర్భాల్లో మీద చెయ్యి ప్రార్థన చేయరు ఆయన. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే, ఉమ్మి వేసి బురద చేసి ఆ బురద కళ్ళకు పూసి సిలోము కోనేటికి వెళ్ళి కడుక్కొని ఆయన అంటారు. అంటే ఆయన ఉమ్మిలో కూడా ఏముంది? స్వస్థత ఉంది. అది చెప్తున్నారు. నేను సంపూర్ణ స్వస్థత ఇవ్వగలను అనేదానికి సూచన ఇది, ఛాయ. ఇంకోసారి ఏమంటారంటే, మీరు వెళ్ళండి యాజకుడికి కనపరుచుకోండి అంటారు. మొట్టలేదు, పట్టుకోలేదు, ఏం పుయ్యలేదు, ప్రార్థన కూడా చేయలేదు. మీరు వెళ్ళి యాజకుడికి కనపరుచుకోండి అనగా వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. ఏమైరి? శుద్ధులైరి. అంటే ఆయన శక్తి అది. అంటే మాటతో స్వస్థపరచగలిగే శక్తి ఎవరికి ఉంది? యేసుప్రభువుకు ఉంది. ఇప్పుడు కూడా మనకి ఏదైనా కుదరజాలని వ్యాధి వచ్చింది అనుకోండి, మోకాళ్ళ మీద పడి ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. పరలోకం నుంచి ఒక్క మాట మన మీద అలా చూపు పడితే చాలు, మనకేమొచ్చేస్తుంది? స్వస్థత వచ్చేస్తుంది. దానికోసం ఆయన పరలోకం నుంచి రావాల్సిన అవసరత లేదు. ఆయన అక్కడే ఉండి ఇక్కడున్న వాళ్ళని ఏం చేయగలడు? స్వస్థపరచగలడు. ఎంతమంది నమ్ముతున్నారు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ నమ్ముతున్నారు. ఇది సత్యమని అందరూ నమ్ముతున్నారు. నిజమే. నయమాను అక్కడ నుంచి వచ్చినట్టు ఏదో దేశం నుంచి వస్తే ఈయన అన్నాడట, ప్రవక్త ఎలీషా, నువ్వు వెళ్ళి యోర్దాన్లో స్నానం చేసిరా అన్నాడట. కోపం వచ్చింది. సిరియా దేశం నుంచి వస్తే ఏమంటున్నాడు? వెళ్ళి యోర్దానికి వెళ్ళి మునగమంటాడు. మాకు లేవా నదులు? మా కాళ్ళు లేవా? మాకు అబానా లేదా? ఫర్ఫర్ లేదా? మాకు బోలేని నదులుంటే, అన్ని నదుల కంటే గొప్ప నదులు మా కాడుంటే, ఈయనేదో ప్రవక్త కదా, ఈయన దగ్గరికి వస్తే ఏదో నెత్తిమీద చెయ్యేసి కొంచెం నూనెసి మద్దన చేసి ప్రార్థన చేస్తాడని మేము వస్తే ఏమంటాడు ఈయన? వెళ్ళి యోర్దాన్లో మునగమంటే కోపం వచ్చిందట సైన్యాధిపతికి. కోపం వచ్చి పదం తెప్పండి రథాలు చూసుకుందాం తర్వాత అని రౌద్రుడైపోయాడని రాయబడింది అక్కడ. అంటే నెక్స్ట్ యుద్ధం కానీ ప్రకటించడేమో. మరి వెళ్ళిన తర్వాత సైన్యం సమకూర్చుకుని దేశం మీదకి వద్దాం అనుకున్నాడేమో. అప్పుడు వచ్చినట్టు ఈ ప్రవక్తను కూడా లేపేద్దాం అనుకుని ఉంటాడు మహానుభావుడు. అప్పుడు అక్కడ ఎవరో ఒక ఆయన ఉన్నాడట, కొంచెం తెలివైనడు. ఆయన అన్నాడట, నాయన ఎందుకు నాయన అంత అలాగా? నేను ఏమైనా బండెత్తమన్నాడా కొండెత్తమన్నాడా? నేను బురదలో దూక 30 రోజులు ఉండమన్నాడా? ఏమన్నాడా నిన్ను? ఆ చక్కగా వెళ్ళి నదిలో స్నానం చేసి రమ్మన్నాడు. దానికి ఏమైనా పెద్ద భారమా? ఇంకోటి ఏదో ఘనంగా చెప్పుంటే చేయవా నువ్వు? 1000 బంగారు నాణాలు నదిలో ఇసురు నాయన అంటే ఏం చేద్దు నువ్వు? మన స్టేటస్కి తగ్గట్టు చెప్పాడు, తస్సదియ్య బాగుందనుకుని ఇసురుతావు కదా. అలాంటివి ఏం చెప్పకుండా నేనేమన్నాడు? వెళ్ళి నీటిలో మునిగిరా నాయన అన్నాడు. ఆ మాత్రానికి ఇంత పొగరా? ఆ మాత్రానికి ఇంత గర్వమా? ఆ మాత్రానికి ఇంత రౌద్రమా అని అనేసరికి ఎందుకో విన్నాడు. అంటే వినేలా చెప్పుంటాడు పాప. మీ సేవకుడు మంచోడై ఉంటాడు, దాసుడు. మొత్తం విన్నాడు. విని వెళ్ళి మునిగి లేచి చూసుకునేసరికి చేతులు ఎలా ఉన్నాయట. ఏది నా కుష్టేది?
నాకు కుష్టు లేదాయే, చేతులు ఎలా వచ్చేసాయి? పసి పిల్లవాని దేహం వలె. కార్యం ఎక్కడి నుంచి చేశాడు దేవుడు చెప్పండి? చెప్పండి అమ్మా. దిగొచ్చి చేశాడా? పరలోకం నుంచి లోకానికి శరీరధారిగా వచ్చేసాడా? మరి ఎలా చేశాడు? ఆయన అక్కడే ఉన్నాడు, ప్రవక్తకు ఆజ్ఞాపించాడు, ప్రవక్త వెళ్ళి మునగమని చెప్పాడు, ఇతను వెళ్ళి మునిగాడు, ఆటోమేటిక్గా ఏమొచ్చేసింది? స్వస్థత వచ్చేసింది. అంటే దేవుడు స్వస్థపరచాలనుకుంటే ఏ స్వస్థత? ఆయన సృజించిన ఈ దేహాన్ని, ఆయన నిర్మించిన ఈ దేహాన్ని రోగగ్రస్తమైనప్పుడు ఆయన స్వస్థపరచాలనుకుంటే ఈ లోకానికి శరీరాన్ని ధరించుకుని రావాల్సినంత నెసెసిటీ మన ప్రభువుకి లేదు. అక్కడుండి మాటతో ఏం చేసేయగలడు? స్వస్థపరిచేయగలడు. మాటతోనే భూమిని కంట్రోల్ చేస్తున్నాడు ఆయన. మాటతోనే సూర్యచంద్ర నక్షత్రాదులను కంట్రోల్ చేస్తున్నాడు. మాటతో సమస్తాన్ని నిర్వహిస్తున్నాడని హెబ్రీ పత్రికలో వ్రాయబడింది. ఆయన మాటే పంచభూతాలు మిక్కుటమైన వేండ్రంతో లయమైపోవడానికి కూడా కారణమవుతుందట ఒక దినాన. అది కూడా వాక్యమే సెలవిస్తుంది. అంటే ఆయన మాటకంతా శక్తి ఉంది, పవర్ ఉంది. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ ఆ దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు అని ఆయన మాటకున్న పవర్ చెప్పాడు. నా మాట అగ్ని వంటిది కాదా, నా మాట బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. అంత గొప్ప శక్తి ఉంది దేవుని వాక్యానికి. ఆయన అక్కడుండి చేయగలడు. అది మొదటి స్వస్థత. అక్కడుండి కూడా చేసేయచ్చు. కానీ ఇక్కడికి వచ్చి చేసి నేను భరించాను అన్న ప్రవచనాన్ని ఏం చేశాడు? నెరవేర్చి చూపించాడు. ఇక రెండోది ఉంది, ఇది చాలా ప్రమాదకరమైంది. ఇది పరలోకంలోండి చేయడానికి కుదరదు. ఖచ్చితంగా ఈ లోకానికి రావాలి, ఒక దేహాన్ని తీసుకోవాలి. దేవుని కుమారుడు ఆ దేహంతో గాయాలు పొందాలి, దెబ్బలు తినాలి, రక్తాన్ని చిందించాలి, లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్లగా పిలువబడాలి, వధింపబడాలి. అది జరిగింది ప్రియమైన దేవుని ప్రజలారా. మనిషిని స్వస్థపరచటానికి యేసుక్రీస్తు చేసిన గొప్ప కార్యం అది. ఇందుకే స్వస్థత అంటే ఏంటనేది ఇప్పటికైనా మీకు అర్థమవుతుందా? ఎక్కడొచ్చింది స్వస్థత? ఎక్కడొచ్చింది స్వస్థత? యేసు ప్రభువు పొందిన దెబ్బల చేత మనకు కలిగిన స్వస్థత ఎక్కడా? కాల్నిప్ప. నీ కాల్నిప్పి కోసం యేసు ప్రభు దెబ్బలు పొందాలా? జెండు బాబు రాసుకుంటే సరిపోతా? నీ కాళ్ళనొప్పి కోసం యేసుప్రభు దెబ్బలు పొందాలా? నీ తలనొప్పి కోసం యేసుప్రభు దెబ్బలు పొందాలా? ఈ మధ్య ఇంకా విపరీతవాదాలు పెరిగిపోయినాయి మన క్రిస్టియన్ సొసైటీలో. మొన్న ఒక ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ఏంటంటే సాక్ష్యం అంటే వేదికను అవమానపరిచే మాటలు ఇవి. పవిత్రమైన వేదికని, ఘనమైన వేదికని ఇలాంటి మాటలతో కొంత దిగజారుస్తున్నారని బాధేస్తుంటుంది అప్పుడప్పుడు. ఏమని సాక్ష్యం చెప్తున్నాడంటే మైక్ తీసుకుని, నేనండి పెళ్ళి అవ్వలేదండి, ఇంకా సంబంధాలు వస్తున్నాయి కానీ జుట్టు అంతా నెరిచిపోయింది, తెల్లగా అయిపోయింది. నల్ల జుట్టు ఎలా వచ్చేసిందట? తెల్లగా అయిపోతే ఫ్రెండ్స్ అందరూ ఏడిపించేవారట, రే ఇంకా పెళ్ళి కూడా కాలా, చిన్నపిల్లాడివి, అప్పుడే తెల్లంటికలు వచ్చేస్తే అట్టబ్బా, నల్లగా ఉండాలి కదా అనేవారట. అప్పుడు బాధపడుతూ అయ్యగారి దగ్గరికి వస్తే అయ్యగారు ఆయిల్ ఇచ్చారట. ఆయిల్ రాశాక మొత్తం నల్లగా అయిపోయిందట. నేను అన్నాను, ఆయిల్లో రంగు కల్పించుంటారా నాయన? ఏందండి కథలు, మనకు అవసరమా? ఇది ఎంత చీప్గా యేసుప్రభు వారి శక్తిని సమాజానికి చూపించడం మంచి పద్ధతి? అన్యులకు లోకువైపోతాం మనం. అందుకే అన్నాడు, ఆయనే అన్నాడు, నేనండం కదా, ఆయనే అన్నాడు, మిమ్ముని బట్టియే కదా. చెప్పండి, మీరు చెప్పండి, నేను చెప్పడం కంటే మీరు చెప్తే ఇంకా బాగుంటుంది, గ్లామరస్గా ఉంటుంది. చెప్పండి, మిమ్ముని బట్టియే కదా నా నామము అన్యజనుల మధ్య దూషింపబడుతుంది. అలా చేయకండ్రా నాయన. అరే మరీ అంత చీప్గా చేసేయకండ్రా, నన్ను నా విలువ తగ్గించేయకండ్రా అని ఆయన అంటున్నాడు. మనం ఏంటంటే, లేదు ప్రభువా, నీ మాట ఖాతరు చేయం ప్రభువా, మేము అనుకున్నది చేసుకుంటూ పోవడమే ప్రభు, ఏది పడితే అది చేసేయడమే, ఎలా పడితే అలా చేసేయడమే, ఎలా పడితే అలాగా ప్రభువుని అవమానించేయడం. ఈరోజు సగం అవమానం మనవాళ్ళ వల్లే వస్తుందని బాధపడుతున్నాను నేను. రోడ్డు మీద పెట్టేస్తున్నారు యేసుప్రభుని తీసుకెళ్ళి, కామెడీ చేసేస్తున్నారు యేసుప్రభుని తీసుకెళ్ళి, కామెడీ.
ఇగో నిన్న మొన్న ఏదో జబర్దస్త్ ప్రోగ్రాంలో చేశారట కామెడీ, ఈరోజు ఫేస్బుక్లో అది తిరుగుతుంది. ఒకటి కాదు రెండు కాదు, ఇంక రోజు ఇలాంటిది ఏదో ఒక తలపోటు. సాతాను గోధుమల చేలో గురుగులు విత్తిపోయాడేమో. ఈ గురుగులు యేసు ప్రభు నామాన్ని చాలా భయంకరంగా ఏం చేస్తున్నారంటే అవమానపరుస్తున్నారు. జరగకూడదు, అలాగా మంచి పద్ధతి కాదు. ఒకటే చెప్తాను, రాసి పెట్టుకోండి. మనం చచ్చిపోయినా సరే మన వల్ల ప్రభువుకు మహిమ రావాలి తప్ప మన వల్ల ప్రభువుకి ఎలాంటి అవమానం రాకూడదండి. అది ఒక క్రైస్తవుడి బాధ్యత. ఒక క్రైస్తవుడు ప్రభువును గణపరిచేవాడు, రిప్రజెంటేటివ్గా ఉండాలి. నువ్వు ప్రభువుకి గణపరిచేవాడిగా ఉండాలి తప్ప బాధించేవాడిగా ఎంత మాత్రం ఉండటానికి వీలు లేదు. ఇక నేను ముగింపులోకి వెళ్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి ప్రియమైన దేవుని ప్రజలారా. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదని పేతురు గారు కూడా కోట్ చేశారు ఈ విషయాన్ని. పేతురు గారు కూడా చెప్తూ ఆయన పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతోంది? స్వస్థత కలుగుతోంది. ఆయన మనల్ని ఏం చేశాడు? స్వస్థపరిచాడు. ఆయన మనల్ని బలపరిచాడు. ఆయన మనల్ని విడువడు, ఎడబాయడు. ఎందుకంటే ఆయన మనకిచ్చినటువంటి స్వస్థత, ఆయన మనకిచ్చినటువంటి ఈ స్వస్థత శరీర సంబంధమైన స్వస్థత కాదు. మరి ఏ స్వస్థత అది? ఏ స్వస్థత ఇది? ఆత్మ సంబంధమైన స్వస్థత. ఏ స్వస్థత ఇది? ఆత్మ సంబంధమైన స్వస్థత. ఏంటి? ఆయన పొందిన దెబ్బలకి నీ స్వస్థతకి ఎక్కడ సంబంధం కుదిరింది అంటే, ఎక్కడ కుదిరింది సంబంధం అని అంటే, ఎప్పుడైతే ఆయన వైపు నిదానించి చూచి నువ్వు మారు మనస్సు పొందుతావో. అందుకే మారు మనస్సు అంటే స్వస్థత. మారు మనస్సు అంటే స్వస్థత కాదా? కాదా? ఇంతకీ ఆత్మరోగం అంటే ఏంటట? పాపమా కాదా? పాపమేగా. ఆత్మకు పట్టిన రోగం ఏది? పాపమే. ఆ పాపం నుండి విడుదల పొందితే మరి ఏమైనట్టు? స్వస్థత పొందినట్టు. అదే ఆత్మీయ స్వస్థత. శరీరానికి రోగం వస్తే అది తగ్గితే స్వస్థత పొందినట్టు. రోగులకే కానీ ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదంటున్నారు ప్రభు. శరీరం కూడా దేంతో బాధపడుతోంది? రోగములతో బాధపడుతుంది. అందుకే పేతురు గారు ఏమన్నారో చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22 నుంచి చదవండి, ముగించుకుందాం. ఆయన పాపము చెయ్యలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు. మనము పాపముల విషయమై చనిపోయి, అండర్లైన్ దట్ వర్డ్, అండర్లైన్ దట్ వర్డ్. మనము పాపముల విషయమై ఏమయ్యి? చనిపోయి. నెక్స్ట్, నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెన్నో. నెక్స్ట్ కంటిన్యూ చదవండి, వదిలేయకండి. అక్కడే అసలు కథ ఉంది. ఏముంది అక్కడ? అది ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొందితిరి. ఎంత గొప్ప మాట! నాడు యెషయా చెప్పిన దాన్ని మత్తయి కోట్ చేసి శరీర రోగాలు చూపించాడు. అదే విషయాన్ని, చివరి మాటని పేతురు కోట్ చేసి ఏ రోగాలు చూపించాడు? పాపరోగం, ఆత్మరోగాన్ని చూపించాడు. దీనికి స్వస్థత వచ్చింది, దానికి స్వస్థత వచ్చింది. 2 స్వస్థతలు చేసింది ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మీరు ఆయన పొందిన దెబ్బల చేత, గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. నేను ఒక మాట తెగించి చెప్తున్నాను, వినండి. సంఘంలో చేర్చబడిన ప్రతివాడు క్రీస్తు గాయాల చేత స్వస్థత పొందినవాడు. అర్థమైందా? అర్థమైందా? మళ్ళీ చెప్పనా? అర్థమైంది అనుకుంటున్నాను. సంఘములోనికి చేర్చబడిన ప్రతి వారు, ప్రతి ఒక్కరూ క్రీస్తు పొందిన గాయముల చేత ఏం పొందారు? స్వస్థత పొందారు. పాపం నుంచి విడిపించబడటమే నిజమైన స్వస్థత. ఆత్మ సంబంధమైన స్వస్థత, అంతరంగ సంబంధమైన స్వస్థత. ఒక మాట చెప్పనా?
రోగం లేకుండా చనిపోవడం అసంభవం. 99% ఏదో ఒక రోగాన్ని అలా మెయింటైన్ చేస్తూ ఉంటారు. నాకు తెలిసి మీరు కూడా ఏదో ఒకటి మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఏది మెయింటైన్ చేయట్లేదు లేదన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకళ్ళు చేయొద్దని చూస్తాను సరదాగా. నువ్వమ్మా వెరీ నైస్, సూపర్. ఇంకా ఒకసారి లేచి నిలబడతాలి. నువ్వు యంగ్స్టర్వా? వెరీ నైస్, యంగ్స్టర్వే, కూర్చో. యంగ్స్టర్ కూడా కాదా నువ్వు? ఎంత? 40+. నో ప్రాబ్లం. 40+ అంటే యంగ్స్టరే అమ్మ, పర్లేదు. అంటే 60+ అంటే అప్పుడు ఆలోచించాలి. ఇంకా ఏ రోగం లేదన్న వాళ్ళు ఒక్క సోదరు లేచారు, సంతోషం. అమ్మా ఇదేమి శాశ్వతంగా సుమా, ఆఫ్టర్ 10 years అయినా ఏదో ఒకటి పలకరించవచ్చు, చెప్పలేము. లేదా ఒక 20 సంవత్సరాల తర్వాత షుగరో, బీపీయో, గ్యాస్ట్రిక్కో, మోకాళ్ళ నొప్పులో, అదే అంటారు థైరాయిడ్, ఇంకా ఉన్నాయి కదా, రకరకాలు ఉన్నాయి. ఇంత పొడుగుంటుంది చిట్ట. చదువుకుంటే వెళ్ళాలి కానీ ఆ చిట్ట. లేకపోతే కంటి జబ్బు, కళ్ళజోడు పడ్డం కూడా ఒక రకంగా ఏంటి చెప్పండి, సైట్, కంటి జబ్బే కదా. సో ఇలాగ రకరకాలు ఏమిటి అలా వస్తే ఉండొచ్చు, పోతా ఉండొచ్చు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ రోగాలు పెద్ద ఇంపార్టెంట్ కాదు. వస్తే రానివ్వండి, పోతే పోనివ్వండి. సంతోషం. మోషే గారిలాగా మీకు ఏది లేకుండా చచ్చిపోయారు అనుకోండి, 120 నాట్ అవుట్ అన్నట్టు, అది సంతోషమే, కాదని నేను అనట్లా. కాకపోతే పాయింట్ ఏంటంటే అన్ని రోగాలలో ప్రధానమైన రోగం ఏ రోగం అట? పాపం అనే రోగం. ఇప్పుడు ఇంకో పాయింట్ చెప్తాను ముగింపులోకి వెళ్ళే ముందు. మీకు శరీరంలో క్యాన్సర్ ఉన్నా, ఎయిడ్స్ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, పెరాలసిస్ ఉన్నా, ఇంకోటి ఏదైనా ఉన్నా, పరలోకం రాదని ఎక్కడైనా బోర్డు ఉందా? పరలోకానికి పోరు అని అన్న బోర్డు ఉందా? ఈ రోగం ఉంది కాబట్టి నిత్య జీవానికి నువ్వు అనర్హురాలివి, అనర్హుడివి అని ఏమైనా బోర్డు ఉందా? లేదు. ఎక్కడ బోర్డు లేదు. అంటే మనకి శరీరంలో ఏ రోగం ఉన్నా అది పరలోకానికి ఆటంకం కాదు. అందరూ ఒప్పుకుంటున్నారా? ఎంతమంది ఒప్పుకుంటున్నారు? నైస్, వెరీ నైస్, అందరూ ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, యేసు ప్రభు ఏ రోగాన్ని తీయటానికైతే దెబ్బలు తిన్నారో, యేసు ప్రభు ఏ రోగాన్ని తొలగించడానికైతే దెబ్బలు పొందారో, ఆ రోగం ఉంటే పరలోకం వస్తుందా? చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఏ రోగం పోవాలి మనకి? ఎస్, ఆత్మ సంబంధమైన రోగం పరలోకానికి ఆటంకం. అందుకే ఆయన దెబ్బలు తిన్నాడు ఇక్కడికి వచ్చి, నువ్వు మారాలని, నిన్ను మార్చాలని. నీ మార్పు కోరి ఆయన దెబ్బలు తిన్నాడు. నీ మార్పు కోరి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల, ప్రయాసపడి, ఏ భారం? ఈ పాప భారం. ఏ పాప భారం? ఆత్మ సంబంధమైన రోగము అనే పాప భారము మోయుచున్న సమస్త జనులారా, కమ్ టు మీ, నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను, నెమ్మదినిస్తాను, నిత్య జీవాన్ని ఇస్తాను. ఇదిగో మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, మరలా వస్తాను, నా ఎద్దుండినట్లు నేను మిమ్మల్ని నాతో తీసుకెళ్తాను. అది యేసు ప్రభువు చేసిన నిజమైన స్వస్థత కార్యం. ప్రియమైన దేవుని సంఘమా, కాబట్టి శరీరం ఆరోగ్యంగా ఉంది, మంచిది. అంతకంటే 100 రెట్లు ఎక్కువ ఆత్మ ఆరోగ్యంగా ఉండాలి. మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను, మీరు ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండాలని. మీ అందరి కొరకు నేను ప్రతిరోజు ప్రార్థిస్తాను, మీరు ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండాలని. అది కావాలా? లేదండి, ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండకపోయినా పర్లేదండి, మోకాళ్ళ నొప్పులు తగ్గాలని మాత్రం ఎక్కువ ప్రార్థన చేయండి అన్నారు అనుకోండి. అంటే మీరు భక్తి జీవితంలో పైకి వెళ్తున్నట్ట, కిందకు వస్తున్నట్ట? మీకు ఒక మాట చెప్పనా, మోకాళ్ళు శాశ్వతంగా ఉండవమ్మా. ఎందుకంటే ఏదో రోజు మోకాళ్లకు తాళ్ళు కట్టేస్తారమ్మా, అవునా కదా? మోకాళ్ళకి ఏం కట్టేస్తారు? తాళ్ళు కట్టేసి ఏం చేస్తారు? మోసుకుపోతారు. మోకాళ్ళు శాశ్వతంగా ఉండవు. కానీ మన ఆత్మ మన్నైనది వెనుకటి వలె మన్నైపోవును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలి పోవును గనుక దాని గురించి ఎక్కువ ఆలోచించాలి మనం. దానికోసం మన యేసు ప్రభు దెబ్బలు తిన్నారు. ఆయన పొందిన దెబ్బల వల్ల మనకు స్వస్థత కలుగుతోంది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మీరు గమనించండి, గుర్తించండి, దేవుని జ్ఞానానికి వారసులు అవ్వండి, సత్యవాక్య ప్రకాశము చేత వెలుగొందండి,
నిత్య జీవాన్ని స్వతంత్రించుకోండి. వన్ ఫైన్ డే ఈ కళాభారతిలో కలుసుకున్న మనం పరదైసులో కలుసుకోవాలి. అర్థమైందా? ఎక్కడ కనబడుతున్న ప్రతి ఒక్కరూ ఎక్కడ కనబడాలి? పరదైసులో కనబడాలి, దేవుని సన్నిధిలో కనబడాలి. అలాంటి స్వస్థత మనం పొందుకోవాలి. అలాంటి స్వస్థత కోసం మనం ఎదురు చూడాలి. అలాంటి స్వస్థత కావాలని దేవుణ్ణి అడగాలి. ప్రభువా, నన్ను ఇంకా సంపూర్ణంగా స్వస్థపరచు, నీ పవిత్ర రుధిర ధారల చేత నన్ను కడుగు, సంస్కరించు, నీ సన్నిధిలో నన్ను తీర్చిదిద్దు, నన్ను చెక్కు ప్రభువా, నీ వాక్యముతో ఉదక స్నానము చేత నన్ను శుద్ధీకరించు తండ్రి, నన్ను సంపూర్ణంగా స్వస్థపరచు, పరిపూర్ణంగా స్వస్థపరచు, నీ సంపూర్ణ విడుదల స్వస్థత నాకు అనుగ్రహించు. అది మన ప్రార్థన కావాలి. అది మన ప్రార్థన కావాలి. ఆ దానికోసం వెతకాలి, దానికోసం పరుగులు తీయాలి, దానికోసం వెంపర్లాడాలి. అందులో సువార్త అంటేనే అది సర్వమానవాళికి కావాల్సినటువంటి సువార్త. ఈరోజు చాలామంది మూర్ఖులు సువార్త ప్రకటిస్తుంటే మత మార్పిడి మనకబడి ఏడుస్తున్నారు. మందులు పంచితే తీసుకోవడం ఎలాంటిదో సువార్త ప్రకటనను అంగీకరించడం కూడా నా దృష్టిలో అలాంటిదే. అదేమో శరీరానికి, ఇదేమో ఆత్మకి. అర్థం కాని వాళ్ళు మత మార్పిడి అనుకుంటున్నారు, అర్థం కాని వాళ్ళు మత ప్రచారం అనుకుంటున్నారు. ఇక్కడ ఎవ్వరు ఎవరిని మతం మారమని చెప్పట్లేదు, నేను అసలు చెప్పను. నువ్వు మనసు మార్చుకో. నీ హృదయం కువ్వింది అన్నాడు ఒక చోట. నీ హృదయం ఏమైంది? కువ్వింది అన్నాడు. మళ్ళీ ఒక మాట ఏమన్నాడు తెలుసా? అది ఘోరమైన వ్యాధి కలిగి ఉందిరా నాయన అన్నాడు. హృదయానికి వ్యాధి ఏంటంటే గుండె జబ్బులు అనుకున్నారా? కాదు, కార్డియాలజిస్ట్కి వెళ్తే సరిపోద్ది గుండె జబ్బులు అయితే. దేవుడి దగ్గరికి వెళ్ళే హృదయ జబ్బులు కార్డియాలజిస్ట్కి తెలీదు. ఇవి హృదయ జబ్బులు, అవేమో గుండె జబ్బులు. ఎందుకంటే ఇది ఆత్మరోగానికి సంబంధించిన మాట. నరుని హృదయము అని బాల్యము నుండి చెడ్డది, అది ఘోరమైన వ్యాధి. ఆ వ్యాధికి ఏం కావాలి? స్వస్థత కావాలి. అందుకే యేసుప్రభు దెబ్బలు తిన్నాడు. ఇది మీకు అర్థమైతే ప్రియమైన దేవుని సంఘం, ఈ రాత్రి చాలామందికి సంగతులు తెలియక మోసపోతున్నారు. మీరు వెళ్ళి వాళ్ళకి నేర్పించండి, మీరు వెళ్ళి వాళ్ళకి చెప్పండి. నేను ఇలా చెప్తుంటే కొంతమంది అపార్థం చేసుకుంటారు. ఏంటండి ఈయన ఏదో స్వస్థత అంటాడేంటి, మనకు కావాల్సింది మోకాళ్ళ నొప్పులేగా, దీని గురించి తక్కువ చేసి మాట్లాడతాడేంటి, అదేదో గొప్ప స్వస్థత అంటాడేంటి అనుకుంటున్నారు కొంతమంది అమాయకులు. అరే నాయనా, నేను చెప్పింది నీకు అర్థమైతే అసలు నువ్వు దీని గురించి ఆలోచించవు. పోతే పోనీ, లాజరు కురుపులతో చచ్చిపోయాడు, పోనీ జీవితం పోతే పోయింది. ఎక్కడ పోయాడు? పరదేశకు పోయాడు. ధనవంతుడు నున్నగా సున్నుండలాగా ఉండి చచ్చిపోయాడు. ఎక్కడ పోయాడు? పాతాళానికి పోయి యాతన పడుతున్నాడంట మహానుభావుడు. పాతాళానికి పోయి ఏం పడుతున్నాడంట? యాతన. బాబూ, ఆ వేలుకొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు ఎవరిని పంపించు? లాజర్ను పంపించమని ప్రాధేయపడి వేడుకుంటున్నాడంట. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, మీకు ఏది కావాలో అది వెతకండి. మీకు ఏది కావాలో అది వెతకండి. రెండో పాయింట్, అసలు మీకు ఏం కావాలో ముందు తెలుసుకోండి. మీకేం కావాలో ముందు తెలుసుకోండి. ఇప్పుడు ధనవంతుడు తెలుసుకున్నాడు తనకి ఏం కావాలో, కానీ ఇప్పుడు అది దొరకట్లేదు అతనికి. దొరికిన సమయంలో అది వద్దనుకున్నాడు, దొరికిన సమయంలో ఏదో కావాలనుకున్నాడు. సన్నపు నార వస్త్రాలు ధరించుకున్నాడు, ప్రతిదినము బహుగా సుఖపడుతున్నాడు. కావాల్సింది దొరుకుతున్నా అది వెతికే పరిస్థితిలో తను లేడు. ఎందుకంటే అది కావాలని తనకు అప్పటికే తెలియదు. తెలిసినా పట్టించుకోలేదు, ప్రకటించినా వినలేదు, చెవి యొగ్గలేదు. ఆ తర్వాత ఏడుస్తున్నాడు దానికోసం. ఎంత ఏడ్చినా ఇప్పుడు అది మళ్ళీ దొరకదు. మీరు ఆ స్థితికి వెళ్ళకూడదు దేవుని కృప వల్ల. అందుకే మిమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చోబెట్టి మాటలు వినిపింపజేశాడేమో ఈ రాత్రి. వైజాగ్లో చాలామంది ఉన్నారు, అందరు రాలేదు ఇక్కడికి. ఎన్నికలో ఉన్నవారు, ఏర్పరచబడిన వారు మీరే వచ్చారు. మీరు సత్యానికి వారసులు అవ్వాలి, జ్ఞానానికి వారసులు అవ్వాలి, బలమైన అక్షయాహారం తినే పాత్రలుగా మీరు మారాలి. మీరు దేవుని సన్నిధిలో ఒక దినాన కనబడాలి. అప్పుడు అది మనకు ఆశీర్వాదం, అది మనకు దీవెన. ఆస్తులు, అంతస్తులు, వెండి బంగారాలు ఏవి మనకి శాశ్వతం కావు. పౌలు భక్తుడు అన్నాడు, మనకు సువార్త ప్రకటించిన మహనీయుడు ఏమన్నాడు తెలుసా? నేనేమీ తీసుకొని రాలేదు, ఈ లోకములో నుండి ఏమీ తీసుకొని పోలేను.
అన్నవస్త్రములు గలవాడనే తృప్తి కలిగి ఉన్నాను అన్నాడు. ఇప్పుడు మీరు కూడా తృప్తిగా ఉండండి, దేవుని వాక్యాన్ని నేర్చుకోండి, బలపడండి, వర్ధిల్లండి. మీరు మీ పిల్లలు దీవించబడుదురుగాక సత్యవాక్యంతో. మీరు మీ పిల్లలు మీ కుటుంబాలు ఆశీర్వదించబడుదురుగాక సత్యవాక్యంతో. ఒక దైవ సేవకునికి ఇది నా కోరిక, నా తృష్ణ. ముగిస్తున్నాను, ప్రార్థన చేస్తాను. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. తర్వాత చెల్లెమ్మ రచించినటువంటి ఒక పాట విడుదల కార్యక్రమం ఉంది. ఆ పాట విన్న తర్వాత మీరు మీ గృహాలకు తిరిగి వెళ్ళండి. మధ్యలో అది లాస్ట్లో అనౌన్స్ చేద్దరు, కానీ మధ్యలో మీకు ఒక కార్యక్రమం ఉంటుంది. పాట పాడుతూ ఉండగా కానుకల సేకరణ జరిగిస్తారు పిల్లలు. నెక్స్ట్ మరలా ఈ వైజాగ్లో మీటింగ్ ఏర్పాటు చేస్తే కనుక ప్రతి రూపాయి దానికోసం ఖర్చు చేస్తారు.